దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. జై భీమ్, జై ఇండియా, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత. మన దేశం స్వతంత్ర భారతదేశం. అనేక మంది, అనేక కులాలు, అనేక మతాలు, అనేక సంస్కృతులు, సాంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో భారతీయులందరూ నా సహోదరులు అని మనం స్కూళ్ళలో, కాలేజీల్లో నినాదాలు, వందే మాతరం, జనగణమన అధినాయక జయ హే అనే పాటలు, జాతీయ గీతాలు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని, ఈ విధంగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల్లో భారత రాజ్యాంగబద్ధంగా మన అందరం కూడా కలిసి, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, అఖండ భారతదేశం 540 స్థానాలు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని సామాజిక న్యాయంతో, సోషలిస్టు భావాలతో ఈ దేశం పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా, ఈ విధంగా రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, మద్రాస్గా, తెలంగాణగా, ఈ విధంగా జరగటం వల్ల ఎంతో సంతోషంగా, సమాధానంగా, ఐక్యత కలిగి అందరూ కూడా కలిసి మెలిసి జీవిస్తున్నటువంటి ఇటువంటి పరిణామంలో ఈరోజు పండగల కంటే కూడా ఈ దేశాన్ని మళ్ళా తిరిగి ఆ దేశాలన్నింటిని కూడా ఈ భారతదేశంలో కలపడానికి అనేకమైనటువంటి యుక్తులు, కుయుక్తులు, ఎత్తుగడలు, వ్యూహాలతో ఈ దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, 200 శాఖలు, హిందూ దేవాలయాలు, చర్చీలు, మసీదులు, బళ్ళు, కాలేజీలు, హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంటు, అసెంబ్లీ, సచివాలయాలు, పంచాయతీలు, జనాభా పెరిగే కొద్దిగా సిబ్బంది తగ్గిపోయారు, ప్రభుత్వ యంత్రాంగం తగ్గిపోయారు, పాలకులు తగ్గిపోయారు. ఈ కులోన్మాదంతో, మతోన్మాదంతో ఈ దేశాన్ని దోపిడీ దొంగలు, కులోన్మాదులు, మతోన్మాదులు కులం పేరట, మతం పేరట ఈ దేశాన్ని నాశనం చేస్తూ, ప్రశాంతంగా పండుగలు చేసుకోనివ్వకుండా, హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ కూడా కలిసి పండుగలు చేసుకుంటారు. కానీ ఆ సంస్కృతులు, ఆ సాంప్రదాయాలు, సిద్ధాంతాలతో ఏకీపించలేనటువంటి పరిస్థితులు అర్థం చేసుకోకుండా, వెలుగు చీకటి ఒకటేనని, అబద్ధం నిజం ఒకటేనని, చరిత్ర కల్పన కథలు ఒకటేనని, ఈ విధంగా మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తూ ఈ దేశంలో మత స్వేచ్ఛ లేకుండా, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా, మానవ హక్కు లేకుండా, ప్రాథమిక హక్కు లేకుండా, ఆదేశ సూత్రాలు లేకుండా, విధులు విధానాలు లేకుండా, నియంత్రణతో ధోరణితో ఈ దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్
కులం కనిపెట్టినటువంటి మనువాదులు, బ్రాహ్మణులు ఈరోజు భయంగా పండుగలు చేసుకుంటున్న పరిస్థితి. క్రిస్మస్ చేసుకోవాలంటే భయం, జనవరి ఫస్ట్ చేసుకోవాలంటే భయం, సంక్రాంతి చేసుకోవాలంటే భయం, కుంభమేళాకి వెళ్ళాలంటే భయం. ఈ విధంగా దేశాన్ని, ప్రజలను భయభ్రాంతులు గురి చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు, అడవులు నరికేస్తున్నారు, నదులకి ఆనకట్టలు కట్టేస్తున్నారు, డ్యాములు కట్టేస్తున్నారు, నీళ్లు నిల్వ ఉంచుతున్నారు. అవి నీళ్లు నిల్వ ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఆ నీళ్లతో పంటలు పండించడం వల్ల ఆ పంటలు మొత్తం కూడా పురుగు మందులు కొట్టడంతో తెగుళ్ళు రావడం జరుగుతుంది. అదే పారే నీళ్లతో పంటలు పండిస్తే తెగుళ్ళు వచ్చేవి కాదు. అభివృద్ధి పేరుతో దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ పేరుతో ఈ దేశాన్ని, ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నారు. డిజిటల్ ఇండియా, నగదు రహిత పరిపాలన, యూనివర్సల్ సివిల్ కోడ్. చూడండి ప్రజలారా, వేసుకునే డ్రెస్సులు కూడా ఆంక్షలు, ఒకే భాష ఉండాలి, భాష మీద ఆంక్షలు. స్వతంత్ర భారతదేశం, ఈ దేశం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసున్న దేశం. ఇండియా కాదు, భారతదేశం అని పెట్టాలి, హిందూ దేశం అని పెట్టాలి, జై హింద్ అనాలి, జై మను ధర్మశాస్త్రం అనాలి, జై శ్రీరామ్ అనాలి అంటూ బలవంతంగా, దౌర్జన్యంగా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ దేశాన్ని నాశనం వైపు నడిపిస్తూ ఉంటే ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం, ఈ ప్రజాప్రతినిధులు, పార్టీలు మొత్తం కూడా దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. తినే ఆహారం మీద ఆంక్షలు, గాలి మీద ఆంక్షలు, నీళ్ల మీద ఆంక్షలు, భాష మీద ఆంక్షలు, వేసుకునే బట్టల మీద ఆంక్షలు, సరిహద్దు గొడవలు, ఆయుధాలు అమ్ముకోటాలు, అక్రమ వ్యాపారాలు, మత్తు పదార్థాలు, గంజాయి, కొకైను, హెరాయిను, డ్రగ్స్, బ్రాందీ, విస్కీ. చివరికి ఈ 140 కోట్ల మంది జనాలే కాదు, ప్రపంచంలో 780 కోట్ల మంది జనాలు, 700 కోట్ల మంది జనాలు చచ్చిపోవాలి, 50 కోట్ల మంది జనాలే ఉండాలి అనేటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికలో వరల్డ్ బ్యాంకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, ఐక్యరాజ్య సమితి, అగ్రరాజ్యాలు, నాటో దేశాలు అన్నీ కూడా ఈరోజు ప్రపంచాల్లో ఉన్న ధనవంతుల చేతిలో ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా వన్ వరల్డ్ గవర్నమెంట్కి చేతికి వెళ్ళిపోబోతుంది. వన్ వరల్డ్ గవర్నమెంటు. అదేవిధంగా చూస్తే మన భారతదేశం 29 రాష్ట్రాలు, 543 ఎంపీలు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ, సిబిఐ, ఇంటెలిజెన్సు, న్యాయ వ్యవస్థలో మొత్తం కూడా ఈరోజు మనుధర్మశాస్త్రం వైపు తిరిగిపోవటం చాలా దౌర్భాగ్యం. దానికి ప్రజలు సహకరించడం, ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం, పార్టీలు సహకరించడం చాలా దౌర్భాగ్యం. మనం ఊహించినట్లు కాంగ్రెస్ అని, తెలుగుదేశం అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ అని ఏ భేదం లేదు. మొత్తం పార్టీలన్నీ కూడా దొంగల చేతిలోకి వెళ్ళిపోయి, మనువాదుల చేతిలోకి వెళ్ళిపోయి. ప్రజలారా, దేశంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలంటే
సంస్కరించుకున్న పార్టీలు, రాజ్యాంగబద్ధమైనటువంటి పార్టీలు, సామాజిక న్యాయాన్ని, సోషలిస్ట్ భావాలతో ఉన్నటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే సంస్కరించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కనపడుతుంది. ఆ తర్వాత ఇండియా ప్రజాబంధు పార్టీ, ప్రజాశాంతి పార్టీ, అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ. కాబట్టి ప్రజలు తమ తమ అభిప్రాయాలను తెలియపరిచి, ఇటు రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే ఎన్నికల విషయంలో చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు వీళ్ళు. ఎన్నికల కమిషన్ చేతులు పెట్టుకొని ఎన్నికల కమిషన్ని ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, స్పీకరు వీళ్ళు ఎన్నికల కమిషన్ని ఎన్నుకుంటారు. శాసనం ద్వారా మెజార్టీతో ఎవరిని మనం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానివ్వండి, ఎన్నికల కమిషన్ కానీ ఎవరిని ఎన్నుకోవాలి. ఆయన అవినీతి పడే ఉండకూడదు, కులానికి మతానికి ప్రాంతీయ భేదాలు చూపించే వ్యక్తి అయి ఉండకూడదు, నేర చరిత్ర ఉండకూడదు, భారత రాజ్యాంగబద్ధంగా న్యాయమైనటువంటి విధంగా పరిపాలించే వ్యక్తి కావాలి అని చెప్పి ఎంపీలు మెజార్టీ ఆమోదంతో ఎన్నుకోవాల్సినటువంటి ఎన్నికల కమిషన్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా ఈ ప్రధానమంత్రి దౌర్జన్యంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేయడం, ఇల్లు ఖాళీ చేయించడం, మాట్లాడే అవకాశం లేకుండా, మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎత్తిపడి చూపించడం. ఇందిరాగాంధీ గారు కూడా ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగాన్ని ఆమెకు అనుకూలంగా మార్చుకొని అరెస్ట్ అయ్యి మళ్ళీ తర్వాత సంస్కరించుకొని దిద్దుబాటు చేసుకుని తర్వాత అధికారులు రావటం, స్వర్ణ దేవాలయ విషయంలో హత్యగాంచబడటం, తర్వాత రాజీవ్ గాంధీ రావటం, రాజీవ్ గాంధీ గారు శ్రీలంక ఏర్పాటు విషయంలో విభేదించడం, ఎల్టీడీ వాళ్ళు చంపేయటం, ఆ తర్వాత రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిని బెదిరించడం, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా కాకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటం వల్ల రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగాన్ని తప్పు మార్గంలో సవరణలు చేసేయటం వల్ల ఈరోజు ప్రజల్లో నుంచే ఉగ్రవాదులు పుట్టుకురావడం, తీవ్రవాదులు పుట్టుకురావడం, టెర్రరిస్టులు పుట్టుకురావడం, తిరుగుబాటు చేయడం, ఖండించడం జరుగుతున్న ఈ పరిణామాలన్నింటిని బట్టి చూసుకుంటే వీళ్ళందరూ ప్రశ్నించే వ్యక్తులే. ప్రశ్నించిన వాళ్ళే నక్సలైట్లు అయ్యారు, ప్రశ్నించిన వాళ్ళే అర్బన్ నక్సలైట్లు అయ్యారు, ప్రశ్నించిన వాళ్ళే ఉగ్రవాదులు అయ్యారు, టెర్రరిస్టులు అయ్యారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉండవలసినటువంటి ఈ ప్రజాస్వామ్యవాదులు వీళ్ళు అడవుల్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. దొంగలందరూ కూడా పార్లమెంట్లో, అసెంబ్లీలో కొనసాగుతున్నారు. ప్రజలారా, ఈరోజు అఖండ భారతదేశం 540 స్థానాలు ఉన్నటువంటి ఆ స్థానాల్లో రాజులు వాళ్ళు పన్నులు బలవంతంగా పన్నులు వసూలు చేసి భూములు వాళ్ళ చేతిలో పెట్టుకొని పన్నులు వసూలు చేసి కఠినమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో
ప్రశ్నించిన వారు అందరూ కూడా అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఈ మహానుభావులు అందరూ కూడా వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏంటంటే స్వాతంత్రానికి అడ్డు తగిలిన వాళ్ళు, కులం కావాలన్న వాళ్ళే. కులం కావాలన్న వాళ్ళు జాతిపితలయ్యారు. కులం కావాలి, మతం కావాలి, ధనవంతుడికే ఓటక్కు ఉండాలి, చదువుకున్నవాడికి ఓటక్కు ఉండాలి, కొన్ని కులాల వాళ్ళకే ఓటక్కు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా జాతిపితలయ్యారు, జాతీయ నాయకులయ్యారు, పార్లమెంట్లో కొనసాగుతూ వచ్చారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. 76 సంవత్సరాలు వచ్చినా ఇంకా మనకి స్వాతంత్రం రాల. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సంక్రాంతి పండుగ క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ చేసుకునే పండగ జనవరి 1 అయితే, అదేవిధంగా చూసుకుంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగి పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా కలిసి ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు, అనేకమైన మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలతో ఉన్నటువంటి దేశంలో పరమత సహనం కలిగి ఒకళ్ళను విమర్శించుకోకుండా ఎవరి పరిధిలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకుంటూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నప్పటికీ కూడా ఈరోజు పండగల పేరుతో, సంస్కృతి సాంప్రదాయాల పేరుతో, మతాల పేరుతో, కులాల పేరుతో ఈ దేశాన్ని విభజిస్తూ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగిన ఆ తొక్కిసిరాట్లో చనిపోయిన వాళ్ళ విషయంలో సంక్రాంతిని చేసుకోను, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, పోలీసు వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, నాకు సహకరించకపోతే ఒక్కొక్కరు తొక్కిపడి నారదీస్తానని చెప్పి ఈయనంటాం. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ఈ దేశద్రోహి అయినటువంటి నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వడం, ఇండియా కూటమిలో చీలికలు రావడం, ఒక నెల రోజుల క్రితం వరకు కూడా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా ఇండియా కూటమిలో ఉండి మళ్ళా తిరిగి ఆ కూటమిలో చీలికలు రావడం, రేపు థర్డ్ ఫ్రంట్ రావచ్చు. ఈ నరేంద్ర మోడీ ఇంకా ప్రధానమంత్రి కాడు, ప్రజలకు అర్థమైపోయింది ఈయన ఈవీఎంల ద్వారా వచ్చాడని. ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ కూడా ఈ నరేంద్ర మోడీయే నియమిస్తున్నాడని, ఈవీఎంల ముఖ్యమంత్రులని, ఈవీఎం ఎంపీలని, ఈవీఎంల మంత్రులని, ఎమ్మెల్యేలని ప్రజలకు అర్థమైపోయింది. ఇక అసలు విషయానికి వస్తే కుంభమేళాకి, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళాలకి ఉగ్రవాదులు వచ్చారని, ఈ దేశంలోకి ఉగ్రవాదులు వచ్చి హోటల్స్లో ఉన్నారని, ముస్లింలు, క్రైస్తవులు దేశద్రోహులని, వీళ్ళు కుటుంబ నియంత్రణ పాటించరని, భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డు పేరు మీదే నెహ్రూ గారి టైంలో రాపి చేసుకున్నాడని, నెహ్రూ గారు ముస్లిం అని, ఇందిరాగాంధీ కూడా ముస్లిమేనని, ఈ విధంగా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, ఈ మతోన్మాదులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నెహ్రూ గారి కాడి నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం తీసుకురావటం. ఒక విధంగా చూసుకుంటే రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా విశ్లేషణ చేస్తే ఈ దేశంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి, అనేకమైన కులాలు ఉన్నాయి. ఆ స్వతంత్ర ఉద్యమంలో కులాలు వద్దు అని అంటే కులాలు కావాలని చెప్పి నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, తిలక్, బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా కులాలు కావాలి అని, మతాలు ఉండాలి అని, కుల నిర్మూలన జరగాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే
కులాలకు కావాలని చెప్పి కులాలు కుంపడి పెట్టి మతాలు కుంపడి పెట్టి ఈ దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రంగా వారికి వచ్చిన నచ్చిన దేవుళ్ళని ఆరాధించుకోవచ్చు అని పెడితే, ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా హింసించేశారు, బాధించేశారు. ఆ మహానుభావుడు ఆయన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అంటరానితనాన్ని, అస్పృశ్యతను, అణిచివేతను, సామాజిక అన్యాయాలన్నింటిని కూడా చూశాడు, కళ్ళారా చూశాడు. చెరువులో నీళ్లు తాగనివ్వలేదని ఆ నీళ్లు తాగడానికి హక్కు కోసం ఉద్యమం చేశాడు. బడిలోకి వెళ్ళలేదని బడి ప్రవేశం, గుళ్ళోకి వెళ్ళలేదని గుడి ప్రవేశం చేపించి హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ కూడా మత స్వేచ్ఛ ఉంది. ఎవరు నచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరు నచ్చిన దేవుడిని వాళ్ళు ఆరాధించుకోవచ్చు అని చెప్పి మత స్వాతంత్రం ఇస్తే 76 సంవత్సరాలను చూసుకుంటా ఉంటే ఆ ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియాలో మత నిషేధ చట్టం అమలుపరచడం, చర్చిలు కూల్చేయడం, పాస్టర్లను గ్యాంగ్స్టర్లు అంటాం, పీడీ యాక్ట్ మీద అరెస్ట్ చేయడం. ఈ యాక్ట్లు అన్నీ కూడా మతపరమైన, కులపరమైనటువంటి పరిస్థితులుగా ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజలకి ఏం కావాలి? ప్రజలకి మంచి ఆహారం కావాలి, మంచి నీళ్లు కావాలి, మంచి ఇల్లు కావాలి, ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి. కులం ఉండకూడదు, సామాజిక న్యాయం పాటించాలి. జనాభా ప్రాతిపదికన అందరికీ కూడా రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సంస్కృత రంగాల్లో సామాజిక న్యాయ ప్రకారం, జనాభా తమాషా ప్రకారం న్యాయంగా రాజ్యాంగ ఫలాలు పంచుకోవాలి అని భారత రాజ్యాంగాన్ని ఇస్తే, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పార్లమెంటు, శాసనసభ, రాజ్యసభ సమావేశాలు పెట్టి మెజారిటీ అంతా కూడా అక్రమార్గంలో వాళ్ళ సంబంధించినటువంటి అధికారులు పెట్టుకోవడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయనివారు. ఒకవేళ పనిచేసే అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసుల్లో, ఐపీఎస్ ఆఫీసుల్లో బ్యూరోక్రాట్స్ ఉంటారంటే వాళ్ళందరూ కూడా మనువాదులనే ఆ రోజు నుంచి పెట్టుకుంటూ వచ్చారు. 4% ఉన్నటువంటి బ్రాహ్మణులే ఈరోజు దేశవ్యాప్తంగా అధికారాల్లో ఉన్నారు. 85% ఉన్న వాళ్ళందరూ కూడా పొలం పనులు చేస్తున్నారు. ఉత్పత్తి రంగాల్లో చెప్పులు కుట్టే చర్మకారులు, మాదిగలు, పాలేరుతనం లేకపోతే పొలం పనులు చేసి గేదెలు కాసి మంచి ఆహారాన్ని అందించే పనులు మాలా మాదిగలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా పశువులు కాసి, గొర్రెలు కాసి, పంటలు పండించి పాలు, నెయ్యి, ఆ మంచి ఆహారాన్ని, మత్స్యకారులు చేపలు, ఈ విధంగా మానవులకి కావాల్సినటువంటివన్నీ వనరులు సమకూర్చే 85% ప్రజలకి భూమి లేకుండా, వ్యాపారాలు లేకుండా, రాజకీయ ప్రవేశం లేకుండా ఈ సోమరులో కూర్చుని లెగనేలోళ్ళు కులాన్ని కనిపెట్టి కులం పేరుతో, మతం పేరుతో ఈ దేశ సంపద అంతా కూడా దేవుడి పేరు మీద, ఈ కులం పేరు మీద, ఈ మతం పేరు మీద ఈ రాజకీయ నాయకులు వాళ్ళ హస్తగతం చేసుకున్నారు. ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు జనజీవనంలో లేనటువంటి పరిస్థితి. వాళ్ళ రోదన అరణ్య రోదన. వాళ్ళకి మీడియా సపోర్ట్ లేదు, పత్రికలు లేవు. మొత్తం దేశంలో టీవీ ఛానల్స్, పత్రికలు అన్నీ కూడా
ఈ మనువాదులు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, బీజేపీ పార్టీల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. చూడండి, టీవీ ఛానల్స్లో పేద ప్రజలకి కావాల్సినటువంటి ఇవేవి కూడా చూపించరు వీళ్ళు. ప్రధానమంత్రికి జెట్ క్యాటరు, వాయుసేన, వాయుమండలంలో ఒక సైన్యం తిరుగుద్ది, సముద్రంలో ఒక సైన్యం, భూమి మీద ఒక సైన్యం, ఆయన భవనం చుట్టూ భద్రతా వలయం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, కాన్వాయ్లు, వాళ్ళకి ఖర్చు పెట్టే డబ్బులు, ఆయన మేకప్, ఆయన డ్రెస్సు, ఆయన తినే ఆహారం గురించి, ఆయన యోగా చేశాడు, ఆయన హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్లో అరవింద్ కేజ్రీవాల్ గారి ఇల్లు అద్దాల మేడ కట్టాడు అని. ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది, ఆక్సిజన్ ఇచ్చానని, నమో ఆంధ్ర అని, భారత మాతకి జై అని, జై హింద్ అని, సనాతన ధర్మం అని, సనాతన ధర్మం కోసం చావటాకైనా చంపడానికి సిద్ధమనే ఒక పార్టీ నాయకులు, వాళ్ళతో పాటు హైందవ శంకరారావం, గుడులు, స్వయం ప్రతిపత్తి, సనాతన బోర్డు, క్రైస్తవులకి చూస్తే క్రైస్తవులకి వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలకి వక్ఫ్ బోర్డు ఉంది. మా పరిస్థితి ఏంటి? మా యొక్క గుళ్ళను వచ్చినటువంటి ఆదాయానంతా కూడా ఈ రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు. క్రైస్తవుల ఆదాయం కూడా తీసుకోండి, ముస్లింల ఆదాయం కూడా తీసుకోండి, ముస్లింల భూములు లాక్కోండి, క్రైస్తవుల చర్చిలు లాగేసుకోండి, అవన్నీ కూడా మాకు ఇచ్చేయండి అని స్వామీజీలు, బాబాలు, అఘోరాలు మొత్తం కూడా ఈరోజు మరొక స్వతంత్ర ఉద్యమంలాగా తయారైపోయింది. 4 కోట్ల మంది కుంభమేళాకు వస్తున్నారంట. మూఢ నమ్మకాలకి 4 కోట్ల మంది నదిలో స్నానం చేస్తే ఆరోగ్యాలు ఏమైపోతాయి? అసలు నదులను పాడు చేసేసారు. నదులకు ఆనకట్టలు కట్టకూడదు. భారత రాజ్యాంగంలో ఉంది, ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి నీళ్ళు అందించాలి. అడవుల్ని నరకూడదు, కొండల్ని తవ్వకూడదు, పారే నీళ్లు ఒక ప్రజలకి హాని లేకుండా ముంపుకి గురి కాకుండా ఉండేట్టుగా ఈ దేశంలో నదుల విషయంలో, చెరువుల విషయంలో, సరస్సుల విషయంలో, అడవులు, లోయల విషయంలో అవి ఎట్లాగే ఉండాలి. ప్రజలకి ఏ భూమి పంటకు ఉపయోగపడుతుంది, ఏ భూమి చెరువులకు ఉపయోగపడుతుంది అనే విషయంలో ప్రజలకి మంచి వాతావరణంతో కూడిన ప్రకృతిని కాకుండా ప్రకృతిని పాడు చేసి ఈరోజు ప్రజల్ని నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వ యంత్రాంగం, ఇంజనీర్లు, డాక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ మొత్తం కూడా ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల్ని నాశనం చేసే విధంగా టెక్నాలజీ పేరుతో రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజలకు విరుద్ధంగా, ప్రజలకి మంచి పరిపాలన అందించకుండా ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ పాలకులు, ఈ బాబాలు, స్వామీజీలు, దొంగ పాస్టర్లు, దొంగ ఇమాములు మొత్తం ఉన్నారండి. ఈరోజు నేను ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నా. ఆధ్యాత్మికంగా చూసుకుంటే క్రైస్తవుడిగా మాట్లాడుతున్నా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ డిఫెన్స్ ఫోర్స్, 3 కోటి దేవుళ్ళు, 3 కోటి దేవతలు ఉన్నారు. 3 కోటి దేవుళ్ళు, 3 కోటి దేవతల్లో యేసుక్రీస్తు కూడా ఒక దేవుడే అని హైందవ సోదరులందరూ కూడా ఆరాధిస్తారు. వాళ్ళు గుడికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, చర్చికి వస్తారు, మాకంతా సమానం అంటారు.
అటువంటిది ఈరోజు సనాతన ధర్మం పేరుతో హిందువులారా ఏకం కండి అని హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింల్ని, బుద్ధిస్టుల్ని, అంబేద్కరిస్టుల్ని సహా ప్రలోభ పెట్టి డబ్బిచ్చి మత మార్పులు చేపిస్తుంది బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు క్రైస్తవుల్లో ఉన్నారు, పాస్టర్లో ఉన్నారు, మాలామాదిగుల్లో ఉన్నారు. మందకృష్ణ ఆర్ఎస్ఎస్, కరుడు కట్టినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త మందకృష్ణ మనువాది, కుల ఉన్మాది, మతోన్మాది. దేశాన్ని ఇంత నాశనం చేస్తూ ఉంటే, ఈవీఎంలతో ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని సైతం తగలబెట్టేస్తూ ఉంటే తెలిసి బీజేపీకి మద్దతు ఇచ్చి ఏబిసిడి వర్గీకరణ చేస్తే మీకు పార్టీకి మద్దతు ఇస్తానని ఆయన, వర్గీకరణ జరగటానికి వీల్లేదు, భారత రాజ్యాంగ ఫలాలు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో మెజార్టీ ఎంపీలు మెజార్టీతో బిల్లు పెట్టుకుంటే మాకు వచ్చిన ఇబ్బంది లేదని చెప్పి మాలను మాట్లాడతాం. దీనికి కమిషన్ వేయకుండా ఉంటాం. మణిపూర్లో ఆదివాసీలు, మైతీలు, కుక్కీలకి గొడవ పెట్టడం, ఆ మణిపూరు అది బంగారం, డైమండ్స్ ఉన్నటువంటి గన్లు, మణి అంటే మణి, వజ్రాలు, ఒక కాస్ట్లీ ఏరియా. కులాలు ఉండబట్టి ఇది గిరిజన ప్రాంతం, వీళ్ళకి హక్కు ఉందని ఆ రంగం పెట్టారు. ఆ రోజే కులాలు తీసేసి ఉంటే, కుల నిర్మూలన జరుగుంటే ఈ భారతదేశం ఒక స్వర్గసీమగా ఉండేది, స్వర్ణ భారతదేశంగా ఉండేది. దీని యొక్క ఫలితాన్ని స్వాతంత్ర సమరయోధులు పోరాడి తెచ్చుకున్న ఈ భారతదేశాన్ని తిరిగి తెల్లదొరల చేతిలోంచి నల్లదొరల చేతిలో తీసుకొచ్చి ఈరోజు 176 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అద్భుతమైన ప్రకృతిని పాడు చేసి, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసి 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి ఈ పార్టీలు. ప్రజలారా, మనిషికి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే చదువు కావాలి. చదువు కావాలంటే ఉన్నతమైనటువంటి చదువు కావాలి. అంటే ప్రపంచమంతా కూడా ఏ భాషలైతే గ్రంథాలు ఉన్నాయో ఆ భాష మనకు అవసరం. ఇంగ్లీష్ మనకు అవసరం. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి తెలుగుదేశం, తెలుగు భాష సంఘం భాష మీద భాష పరిధులు పెట్టుకొచ్చారు. వీళ్ళందరూ పనంతి పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ మొత్తం కూడా ఈ ప్రపంచీకరణ అంటే ఈ సరిహద్దులన్నీ కలిపేసుకుందాం, సైనికులంతా ఒకటైపోదాం, కరెన్సీ అంతా ప్రపంచానికి ఒకే కరెన్సీ పెట్టుకుందాం, ప్రపంచానికి ఒకే భాష పెట్టుకుందాం, ప్రపంచానికి ఒకే మతం పెట్టుకుందాం. ఎందుకంటే మతం పేరిట, కులం పేరిట, ప్రాంతీయ భేదాలతో, ఆయుధాల విషయంలో, నీళ్ల విషయంలో, సరిహద్దు విషయంలో మనకి ఏం గొడవ లేకుండా ఉండాలంటే ప్రపంచం అంతా కూడా ఒకటైపోవాలి. ఇంటర్నెట్ అదే, నెట్ అంటే వల్ల ప్రపంచీకరణకి ఎప్పుడైతే భారతదేశం అవకాశం ఇచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశం నాశనం అయిపోతా వస్తుంది. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. ప్రజలారా, డిజిటల్ ఇండియా, నగదు రహిత పరిపాలనే అడ్డుకుందాం.
ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరపొద్దు, అడ్డుకుందాం. ప్రకృతిని పాడు చేయొద్దు. డ్యాములు, ఆల్మట్టి డ్యాము ఆంధ్రాకు వచ్చే నీళ్లు, ఆ డ్యాము ఎక్కువ కట్టారు. ఆ లెక్క ప్రకారం అంత కట్టకూడదు, ముంపుకు గురి కాకూడదు. ఇన్ని టీఎంసీ నీళ్లు ఒకవేళ ఈరోజు కృష్ణా, గోదావరి, పెన్నా, గంగా నదులు అన్నీ కూడా పెద్ద పెద్ద డ్యాములు కట్టడం వల్ల నీళ్లు నిలవ ఉండి బ్యాక్టీరియా చేరి ఆ నీళ్ళనే పంట పొలాలకి ఉపయోగించడం వల్ల తెగుళ్ళు వచ్చి పంటలు మొత్తం పోవటం, మళ్ళీ ఈ ఇట్లా పోవాలనే ఎట్లాగో వైరస్ వస్తుంది, దానికి మనం మందులు కనిపెడదాం. పురుగు మందులు, 3 రంగుల పొడి, డెమక్రాను, ఏండ్రు తయారు చేద్దాం. జనాలు త్వరగా చచ్చిపోవాలి. సేంద్రియ ఎరువులతో మన పంట పండిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మరి కార్పొరేట్ హాస్పిటల్ ఎన్ని నడుస్తాయి, ఈ ఫర్టిలైజర్స్ కంపెనీలు అలా నడుస్తాయి అని ఈరోజు భారతదేశాన్ని టెక్నాలజీ పేరుతో ప్రకృతిని మొత్తం నాశనం చేశారు. కాబట్టి మనం అడగాల్సింది ఏంటంటే, అమెరికాలో ఇటువంటి ప్రకృతిని మనం టెక్నాలజీ పేరుతో పాడు చేస్తున్నాం, చేయకూడదని చెప్పని కొన్ని డ్యాములు వాళ్ళు కూల్చేశారు. ప్రజలారా అడగండి, ఇదివరకు పూర్వం 45-50 సంవత్సరాల క్రితం వాగుల్లో నీళ్లు, నదుల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు దోషులతో తాగేవాళ్ళు. ఈరోజు భూగర్భ జలాలను పాడు చేశారు టెక్నాలజీ పేరుతో. ఫర్టిలైజర్స్ కంపెనీలు ప్రమాదం. ఫర్టిలైజర్ కంపెనీలు తీసేయాలి, డ్యాములు తీసేయాలి, సరిహద్దులు, నీళ్ళ కాడ పాకిస్తాన్కి వెళ్ళి నీళ్ళు ఆపేస్తాడు. ఆల్మట్టి డ్యాము నీళ్ళ దగ్గర ఎద్దాలు, మళ్ళీ నీళ్ళ దగ్గర ఒప్పందాలు. ఈ చంద్రబాబు నాయుడు గారు నదులు కూడా అమ్మేస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులు అమ్ముతున్నారు, పీడబ్ల్యూడీ గ్రౌండ్ అమ్మేశాడు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకునే అధికారం పాలకులకు లేదు. ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది. ఈరోజు ప్రజలకి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు, నేను అన్నిట్లో అంట్లో కొన్ని విషయాలు ఖండిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అభిమానం, ఇప్పుడు కూడా అభిమానమే. నెక్స్ట్ ఆయనే రావాలని కోరుకున్నా. అయినా కానీ కొన్ని తప్పుడు పనిగా ఖండించాలి. ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు, జగన్మోహన్ రెడ్డి ఇల్లు, పవన్ కళ్యాణ్ ఇల్లు, వీళ్ళ ఇల్లు చూస్తే ఒక్కొక్క ఇల్లు ఎకరాల్లో ఉంటాయి. పేద ప్రజలు వాళ్ళ ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంట్లు ఇచ్చాడు. ఆ సెంట్లో ఇచ్చే ఇళ్ళకు బదులు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఆ గ్రూప్ హౌస్లు, అపార్ట్మెంట్లు అవి రెడీ చేసి ఇస్తే ఎంతమంది బాగుపడేవాళ్ళు. అది ఇవ్వాల. రావటం సభ వేది కూల్చేయటం, 3 రాజధానులు అంటాం. లెక్కైతే రాజధానికి 33,000 ఎకరాలు అవసరం లేదండి. ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ప్రజాధనాన్ని అంతా కూడా ఈ లగ్జరీకి ఉపయోగించుకున్నారు. వీళ్ళ కాన్వాయిలకి, కార్లకి, వీళ్ళ ఇళ్ళకి, వీళ్ళ జీతాలకి, రాజధానుల పేరు మీద 33,000 ఎకరాలు అవసరంలా. ప్రజలు కాదండి, వీళ్ళ ప్రభుత్వ యంత్రాంగం ఉండడానికి. ప్రజలు ఉండే ఇళ్ళేమో కిల్లి కొట్టులాగా ఉండాలా? ఇలా సరైన ఆరోగ్యం, మంచి గాలి వాతం ఉండకూడదా? ఈ అడగండి. మనం నాశనానికి దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గరలో ఉన్నాం. మెడికల్ మాఫియా పెరిగిపోయిందండి. ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు అమ్ముతున్నారు. కరోనాలో ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్తో తగ్గిపోయే కరోనాని రెమెడీస్ ఎవరు, ఇంకేవో ట్యాబ్లెట్లు, ఆ ట్యాబ్లెట్లు కుంభకోణం 1000 కోట్లు సంపాదించారు. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే బ్లడ్ క్లాట్ అయిపోద్దంట, అంత ప్రమాదకరమైంది. ఆ ట్యాబ్లెట్లు వాడకూడని ట్యాబ్లెట్లు వాడిచ్చారు. తెగుళ్ళకి మందులు ఉండవు, ఆ విషయం తెలుసు. తెగుళ్ళ మీద వ్యాపారం చేశాడు నరేంద్ర మోడీ. కరోనా గో కరోనా అని చెప్పి పల్లెలు తీసుకొచ్చి రోడ్ల మీదకి వచ్చేయండి, ఇళ్లలో దీపాలు ఆర్పేసేయండి, రోడ్ల మీద కొట్టండి, గో కరోనా అని మూఢనమ్మకాలు ప్రోత్సహించాడు. అందరూ వచ్చారు, అదే చేశారు. వ్యాక్సిన్ ద్వారా వేసుకున్న వాళ్ళు చాలామంది చచ్చిపోయారు, చచ్చిపోతానే ఉన్నారు, ఇంకా చచ్చిపోతానే ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి పిల్లలు పుడతలేదు.
ఈరోజు ప్రకృతి నాశనం చేస్తున్నారు. 5G నెట్వర్క్ రావడం వల్ల, రేడియేషన్ వల్ల పిల్లలు పుడతలేదు, మగపిల్లలు అసలు పుడతలేదు. వై హార్మోను చచ్చిపోయింది. మగపిల్లలు పుడతలు, ఆడపిల్లలు పుడుతున్నారు. ఆడపిల్లలు పుడుతున్నారు కదండి, కట్నాలు ఇవ్వాల్సి వస్తుందని ఆడపిల్లల్ని స్కానింగ్లు చేసి గర్భంలోనే అబార్షన్లు చేసి చంపేస్తున్నారు. కులం పరువు హత్యలు, లవ్ జిహాద్ అని ముస్లిం సోదరులు ప్రేమకి కులం ఉండదు, మతం ఉండదు, మానవత్వం అంతే. మగవాళ్ళు ఆడవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే పురుషులు స్త్రీలు, వీళ్ళు ఈ ప్రపంచంలో జీవన విధానంలో భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైంది, చాలా విలువైంది, చాలా ఆనందకరమైంది. ఈ శరీరమే మన ఆస్తి. ఈ విధంగా కులం పేరుతో ఈ దేశాన్ని ఎన్ని విధాలుగంటే చెప్పడానికి వీలు పడదు. పరువు హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు. లవ్ జిహాద్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందువులు ముస్లింలకి మధ్యలో గొడవలు, హత్యలు. క్రైస్తవులు ఏమో విదేశీ దేవుడు, ఎడారి దేవుడు, 3 మేకులు పిక్కోలుండి దేవుడు అడ్డయ్యాడు, శవం మరియమ్మ, కన్యగర్భందు మరియమ్మ పుడతాడా, ఆ యేసుప్రభు మీద ఎన్ని బూతు పుస్తకాలు, బైబిల్ బూతు పుస్తకం అని. చూడండి, క్రైస్తవుల్లో యథార్థత లేదు. క్రైస్తవులు ఎక్కువ శాతం దొంగ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ దేశం నాశనం అయిపోవడానికి కారణం ఎక్కువగా దొంగ బోధకులు, అబద్ధ బోధకులు. ఈ మచిలీపట్నంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మణిపూర్ అలాంటిదో, మచిలీపట్నం కూడా అలాంటిది. నేను ఎందుకు ఇటు ఆధ్యాత్మికంగా, భౌతికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా మనందరం చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, కుల నిర్మూలన జరగాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్ మనందరం కలిసి ఉండాలి. ఇంత జరుగుతున్న వ్యాపారస్తులు చూసుకుంటే కాంగ్రెస్ వచ్చిందంటే మన పని కాలే. ఎందుకంటే వాళ్ళు సెక్యులర్ భావాలు, దున్నోడుకు భూమి అంటారు. ఉదాహరణకి ఒక సామెత ఏదో సినిమాలో అంట, సుమారుగా నేను సినిమాలు చూడను, సోషలిజం అంటే ఏంటి అని చెప్పాను. ఆ సినిమాలు అడిగితే అందరూ కూర్చోండి అని అన్నారంట, 2 కాళ్ళు చాపండి అన్నారంట. ఆ సినిమాలో ఒక సంఘటన, కాళ్ళు చాపమనంట. ఒక 10 మంది కూర్చున్నారు, కాళ్ళు చాపారు. చాపితే కాళ్ళలో ఒకడికి పెద్ద వెండి కడియం ఉందంట. అరే ఆ కడియం తీసి అది అమ్మేసి మీరందరూ పంచుకుంటారా, ఇదేరా సోషలిజం అంటే అని అన్నాడంట. నేను ఎందుకు ఇస్తాను, లేచి వెళ్ళిపోయాడంట. అట్లా ఈ మనందరం కలిసి ఉందామంటే ఒప్పుకుంటులా. ఆ రోజు నెహ్రూ ఒప్పుకోరా, తిలక్ ఒప్పుకోలా, గాంధీ ఒప్పుకోలా. ఒప్పుకున్నటువంటి ఒకే ఒక్కడు రియల్ హీరో, రాజనీతి, ప్రపంచ మేధావి, మానవత్వం గలవాడు, దైవత్వం గలవాడు ఒకే ఒక్కడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఈరోజు కూడా ఎవ్వరూ లేరు. సోషలిజం అంటే ఇష్టం ఉండదు, సామాజిక న్యాయం అంటే ఇష్టం ఉండదు. ఈరోజు క్రైస్తవుల్లో లేదు, అసలు పూర్తిగా లేదు. అందరికంటే చాలా ప్రమాదం ఏంటంటే ఈ దొంగ క్రైస్తవులు, ఈ నకిలీ క్రైస్తవులు, నకిలీ పాస్టర్లు. అందుకే నేను నా వీడియోలో చెబుతున్నాను మిత్రులారా, క్రైస్తవులు ఉన్న నకిలీలు, నకిలీ పాస్టర్లు, దొంగ పాస్టర్లు, హైందవుల్లో ఉన్నటువంటి దొంగ పూజారులు, డేరా బాబాలు, సమాజానికి హాని కలిగించేటువంటి దిగంబర స్వాములు చట్ట ప్రకారంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలకి అభ్యంతరంగాను, ఆటంకంగా ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను రద్దు చేసేయాలి. నగ్నంగా తిరిగేటువంటి రోడ్ల మీద దిగంబర స్వాములు, ఈ విధంగా మన రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా ఈ నకిలీ వ్యవస్థను మనం తీసివేసుకోగలిగితే, రాజకీయాలు ఉన్నారు, నకిలీ రాజకీయాలు నాయకులు, నకిలీ పార్టీలు ఉన్నాయి. నకిలీ పార్టీలు, ఉగ్రవాద పార్టీలు, మతోన్మాద పార్టీలు అన్నీ కూడా రద్దు చేయాలని మనం అడుగుదాం.
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏ బిల్లు కూడా పార్లమెంట్లో ఆమోదించడానికి వీల్లేదు. ప్రజాభిప్రాయం లేదు. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎన్నికల సంతలో ఆ సంతలో ఓటు అమ్మేసుకుందాం. ఎంత దౌర్భాగ్యం అండి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని అమ్ముకుంటారా? అందమైన భార్య ఇష్టపడి చేసుకుని రాజుగారే వచ్చి అడుగుతాడు, మీ భార్య నచ్చింది అని అంటే నమ్ముతారా? భార్య కంటే, ప్రాణం కంటే చాలా విలువైంది ఓటు హక్కు. మనం ప్రేమించిన భార్య, ప్రేమికురాలు చాలా విలువైంది ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని నమ్మేసుకుంటారంటే ఈ దేశం ఈరోజు 76 సంవత్సరాలు వచ్చిన మన దేశం బాగుపడబోటానికి కారణం ఏంటి అంటే, నేను పచ్చిగా మాట్లాడలేక ఏదో సింపుల్గా తేల్చి చెప్పాను. ఓటుని అమ్ముకున్నవాడిని ఏమనాలి, నా నోటు అంటే అనలేకపోతున్నా. నేను 2014 నుంచి కూడా మొత్తుకున్నా. ప్రతి చర్చిలో ముందు, ఎందుకంటే ఎవరు ఎంటరండి, చర్చి అంటే వీళ్ళకి తెలుసు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు అని బోధించే వీళ్ళు, జ్ఞానం ఉండి పరిశుద్ధాత్మ ఉండి అన్నీ ఉండగానే చర్చికి వెళ్ళేవాళ్ళు ఎవరు, క్రైస్తవుడు అనేవాడు ఎవడో కూడా ఓటు అమ్ముకోకూడదు, అమ్ముకుంటే వాడి నరకానికి వెళ్తాడు బోధించండి. ఎవ్వరు కూడా ఓటు అమ్ముకుంటాకి లేదు, అమ్ముకుంటే బల్లారాధనలో సంస్కారాధనలో పాలు పంపులు ఉండవు మీకు అని బోధించండి అంటే ఒక్కడు కూడా ఇలా ఒక్కడు కూడా ఈ రాజకీయ నాయకుని చర్చిలో అడుగు పెట్టనివద్దు, బయట నుంచో పెట్టి మాట్లాడండి, చర్చి పవిత్రమైన ప్లేస్ అది అని చెప్పంటే బూట్లు వేసుకుని వచ్చేస్తున్నా కానీ ఈ దొంగ బోధకులకి బుద్ధి ఉండదు. అడు ఎమ్మెల్యేనో ఎంపీనో బూట్లు వేసుకుని చర్చిలకు వస్తే ఈ లేచి వెళ్ళిపోతాడు. ఈ దొంగ బోధకుడు దేవుని సన్నిధిలోంచి లేచి వెళ్ళిపోతాడు. ఈ దొంగ బోధకుడు తిరుపతిలోకి వెళ్ళనిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని తిరుపతిలో వాళ్ళకి డిక్లరేషన్ అడిగారు. దళితుల్ని గుళ్ళకి వెళ్తే గుళ్ళ దేవుడు అపవిత్రం అయిపోతాడని వెళ్ళనివ్వలే. చాలా చోట్ల గుళ్ళు ప్రవేశం లేదు దళితులకి. మరి వాళ్ళే ఈరోజు ఎక్కువ శాతం క్రిస్టియానిటీలు ఉన్నారు. ఎందుకంటే గుళ్ళకి వెళ్ళనివ్వలేదు, బళ్ళలోకి వెళ్ళనివ్వలేదు. అసలు దేవుడు అనేవాడు దేవుడిని ఆరాధించడానికి దేవుడే రానిపోతే ఇంకా ఆయన దేవుడు ఎట్ట అవుతాడు అన్న జ్ఞానం గల వాళ్ళందరూ కూడా ఆయన దేవుడు కాదు, దేవుడైతే మనల్ని గుళ్ళోకి ఎందుకు రానివాడు అని చెప్పి, దేవుడు అనేవాడు తండ్రిలాగా ఉంటాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, కనికరిస్తాడు అని ఆ విధమైనటువంటి ఒక అవగాహనతో చాలామంది యేసుక్రీస్తు నిజమైన దేవుడని యేసుక్రీస్తు నమ్ముకుంటే, ఈ దుర్మార్గులు, ఈ సైకోలు, పిచ్చోళ్ళు, ఈ మతి స్థిమితం లేనివాళ్ళు, ఈ మూఢనమ్మకాలు పోషించే ఈ ఉగ్రవాదులు, బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళు గోధుమలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేశారు అని చెప్పి ఈ విధంగా మద్దలు మాట్లాడుతుంటే మాల మహానాడు నాయకుడు ఒక్కడు మాట్లాడడం, మాది దండోరా నాయకుడు మాట్లాడడం, ఈ పాస్టర్ మాట్లాడడం. చూడండి ఎంత ఎక్కువ శాతం ఈ భారతదేశంలో అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసేది ఎక్కువగా క్రైస్తవులే. క్రైస్తవులకు శత్రువులు. ఈ హైందవ సోదరులు అంటే పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి నమ్ముకుని వాళ్ళు పొరపాటును కూడా విగ్రహాలు పెట్టింది పెడితే తినరు. ఈ దొంగలు తింటారు, వీళ్ళు ఈ మాలామాదిగులు తింటారు, ప్రసాదాలు తింటారు, వాళ్ళతో పాటు గుళ్ళకి వెళ్తారు. వీళ్ళ వల్ల ఈరోజు నిజంగా ఒరిజినల్గా క్రిస్టియన్లు ఉన్న వాళ్ళకి చాలా బాధలు, నిందలు, అవమానాలు గురవుతున్నారు. ఈ దొంగ బోధకుడు, ఈ నకిలీ క్రైస్తవుడు వాళ్ళతో పాటు గుళ్ళకి వెళ్తాడు, దండాలు పెట్టి వచ్చేస్తాడు. ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతల్లో యేసుక్రీస్తు కూడా ఒకడంటాడు, కానీ యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అని మాత్రం ఈ దొంగలు అనరు. వీళ్ళు ఈ అంబేద్కరిస్టులు, ఈ మాల క్రైస్తవులు, మాది క్రైస్తవులు యథార్థత లేదు వీళ్ళకి. వీళ్ళని గుళ్ళకు రానివలా మళ్ళీ గుళ్ళు పట్టుకుని ఎలాడుతున్నారు వీళ్ళు. ఈ మాలామతులు చాలామంది మాలలు వేసుకుంటున్నారు, అయ్యప్ప మాల వేసుకుంటారు, బాబా మాల వేసుకుంటారు, ఆర్ఎస్లో ఉన్నారు వీళ్ళు.
ఎందుకని ఇంత బాధతో చెబుతున్నా అంటే, మాల సోదరులారా, మాది సోదరులారా, అది మను ధర్మశాస్త్రం ఇప్పటికీ కొన్ని గుళ్ళలో రానివట్లా. ఎందుకు ఆ గుళ్ళు పట్టుకుని వెళ్ళాడుతున్నారు? ఏముంది అక్కడ? ఏముంది? మాలామాది గుళ్ళ దేవుడు అని నిందపడుతున్నాడు యేసుప్రభు, సృష్టికర్త. మాలామాది గుళ్ళ దేవుడు అనిపించుకున్నాడు. 3 మేకులు పీక్కోలేనుడు దేవుడు ఎట్టయ్యాడు అనిపించుకున్నాడు. ఎడారి దేవుడు శవ అనిపించుకున్నాడు. సృష్టికర్త మహోన్నతుని దేవుడు నీకోసం నా కోసం ఇన్ని నిందలు పడుతున్నాడు. ఆయన ఒక మాట అంటే చాలు నల్లులు మాడి బసి అయిపోతారు, బూడిదైపోతారు. దేవుడు ప్రేమ గలవాడు, కనికరం గల దేవుణ్ణి, యేసుక్రీస్తుని యథార్థంగా ఆత్మతో సత్యంతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో ఆరాధించలేని నకిలీ క్రైస్తవులు 180 మంది ఉన్నారు. 20 మంది మాత్రమే బహిరంగంగా యథార్థంగా నేను క్రైస్తవుని చెప్తున్నాను. భారత రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది కదా, ఎందుకు దొంగలాగా నువ్వు ఆఫీసుల్లో కాలేజీల్లో హిందూని, చర్చిలోకి వచ్చే క్రైస్తవుని, వాళ్ళ హైందవులు ఈరోజు క్రైస్తవుల మీద దాడులు చేయడానికి కారణం రిజర్వేషన్లు. అంబేద్కర్ గారు అసలు వద్దన్నాడు, రిజర్వేషన్లు వద్దన్నాడు, 10 సంవత్సరాల వరకు అన్నాడు. బహుజన రాజ్యాధికారం, ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి అని అడిగాడు. ఆ జాతి పాల్గొలవ్వాలి, పరిపాలించాలి, ప్రజలుగా ఉండి ప్రజాస్వామ్యంలో చదువుకొని ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి ఎంత డబ్బు సంపాదించినా ఈ మాలామాదిగులు ఉన్నటువంటి ఈ మాలామాదిగులు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ కలెక్టర్లు, ఎస్పీలు ఈరోజు కూడా మారట్లా. ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో మీరు ఎంత దాయాలన్నా దాయలేరు. మొత్తం మీ పుట్టుపూర్వోత్తరాలు, మీ కుట్రలు, మీ వ్యూహాలు, మీ ఎత్తుగాళ్ళు, మీ స్వార్థం, మీరు ఎందుకు ఈ కుల సంఘాలు పెట్టుకున్నారో ప్రజలకు అర్థమైపోయింది. మాల మహానాడు ఎందుకు పెట్టుకున్నారో, మాది దండోరు ఎందుకు పెట్టుకున్నారో, బీసీ సంఘాలు ఎందుకు పెట్టుకున్నారో ప్రజలకు అర్థమైపోయింది. 140 కోట్ల మంది జనాల్లో ఎస్సీలకి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి, ఎస్సీలకి ఎంతమంది భూములు ఉన్నాయి, ఎస్సీలకి ఎన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి తెలుసు కదా. ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల స్వార్థపరులు, స్వనీతి పరులు, అవినీతి పరులు, పేరాశ, దురాశ కలిగినటువంటి దుర్మార్గులు మాత్రమే బాగుపడ్డారు తప్ప కష్టపడి చెమటోర్చి కష్టపడే రైతులు బాగుపడలే. ఈరోజు కూడా వీళ్ళకి మార్పు రావట్లే. ఎంతోమంది లంచగొండి దళిత అధికారులు, దళిత ఐఏఎస్ ఆఫీసుల్లో, దళిత ఐపీఎస్ ఆఫీసుల్లో, దళిత మంత్రులు ఎంతమంది ఎంత కుట్రపులు ఉన్నాయి. వీళ్ళు వర్గీకరణ విషయంకి వస్తే తెలంగాణలో 8 లక్షల మందికి ఆ యొక్క మీటింగ్కి 7 గంటలు వాళ్ళందరూ ఉండటానికి ఎంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జన సమీకరణ చూపించుకోగలిగారు తప్ప ఈ సంపాదించిన వాళ్ళందరూ కూడా ఈ పార్టీలన్నీ వదిలిపెట్టి తెలుగుదేశం వద్దు, మాకు వైసీపీ వద్దు, బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు, మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా తండ్రి దేవుడు అన్నారు కదా, దేవుడితో ఎవరిని పోల్చకూడదు. కానీ దేవుడి లక్షణాలు ఆయన ఉన్నాయి కాబట్టి ఒకవేళ అనుకుంటే అనుకోండి, ఆయన నిజంగా మీరు దేవుడు అన్నారు కదా, విగ్రహాలని పెట్టారు కదా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి జయంతులు వర్ధంతులు పెడితే చేస్తున్నారు కదా. మరి ఆయన స్థాపించిన రిపబ్లికన్ పార్టీ మీద నామినేషన్ వేసి పార్లమెంట్లో, అసెంబ్లీలో ఎంతమంది ఉండేవాళ్ళు? మీకు నిజంగా సిగ్గు శరం ఉందా? మనుషులేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, కలవరపడిపోతా, బాధపడిపోతూ ఉంటాడు. ఆయన పరలోకం ఖచ్చితంగా చెబుతున్నాను, చూసుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరలోకం వెళ్తాడు. ఆయన యేసుక్రీస్తుని నమ్ముకోలేదు అనుకుంటున్నారు.
ఆయన రహస్య క్రైస్తవుడు, ఆయన సత్యం తెలిసినవాడు. ఎక్కడ యేసుక్రీస్తుని నమ్ముకుంటే బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్ అంటారని దుర్మార్గులు బుద్ధిజం తీసుకున్నాడు. బుద్ధుడు యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పి రాసినవాడు బుద్ధుడు. బుద్ధిజం, అంబేద్కరిజం సామాజిక న్యాయం, సోషలిజం. యేసుక్రీస్తు కూడా మీ ఆస్తిని మీ పేదలకు పంచమన్నాడు. ఆయన వెళ్తే బహుజనులు ఆయన వెంబడించాడు. ప్రభు యేసుక్రీస్తు కమ్యూనిస్టు, సోషలిస్టు, అంబేద్కరిస్టు, ప్రజాస్వామ్యం, రాజులకే రాజు. అంబేద్కర్ గారు బహిరంగంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఎక్కడ బ్రిటిష్ విలేజ్ అంటారు, ఇంకా గందరగోళం ఉండేది. ఈ భారతదేశం ఈ పొద్దు కూడా ఉండేది కాదు. మానవుడు ఈ వ్యూహాలు ఎత్తుగలు చూసి బుద్ధిజం తీసుకున్నాడు. ఆయన అక్కడికి అన్నాడు, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవచ్చు అని. బుద్ధిజంలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి. మరి మీరందరూ బుద్ధిజం తీసుకోవచ్చు కదా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు తెలుసు, మరి ఎందుకని ఇక్కడ తీసుకున్నారు? మీరు అందరు నిజంగా నకిలీగా ఉండబాండ, బుద్ధిజం తీసేసుకోండి వెళ్ళిపోయి. నేను ఎన్నోసార్లు చెబుతున్నా, ఈరోజు మాలామాదిలు చాలామంది 190 మంది చర్చికి వెళ్తున్నారు. అందరినీ బీసీసీ, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ బీసీసీ అన్నారు కదా, బీసీసీలుగా పెట్టేయండి. జనాభా ప్రాతిపదికన బీసీసీ రిజర్వేషన్లు ఇవ్వడానంటే ఎస్సీ రిజర్వేషన్ కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పంటే ఎవడెల్లా ఆడేంటి చెప్పేది. నేను ఒక మాజీ ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేదా ప్రొఫెసర్నో అయి ఉంటే ఈయనవాళ్ళేమో. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఒక్కడే కాదు. అప్పుడు వీటిలో నువ్వు చెబుతున్నావు నేను హిందువుడిని, హిందూ సాంప్రదాయ ప్రకారంగా జీవిస్తున్నా, క్రైస్తవ మతంకి నాకు ఎట్టి సంబంధం లేదు, నేను చర్చికి వెళ్ళను, నా ఇంట్లో బైబిల్ కూడా ఉండదు. ఒకవేళ నేను చర్చికి వెళ్తున్నట్టు కానీ బైబిల్ నా ఇంట్లో ఉన్నట్టుగా కానీ మీ యొక్క పంచనామాలో తేలితే నా మీద సెక్షన్ 199, 200 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అఫిడవిట్ మీద సంతకం పెట్టి మరి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాల్లో ప్రవేశిస్తున్నటువంటి నకిలీ క్రైస్తవులారా, మనస్సాక్షి ఉండాలి. మిమ్మల్ని దేవుడు పరలోక రాజ్యంలో ఒప్పుకోడు. ఇక్కడ బహిరంగంగా ఒప్పుకుంటలా. అక్కడికి అద్భుతమైన అవకాశాలు ఎన్నో ఇచ్చాడు. ఎడ్వర్డ్ విలియం గారు, మహానుభావులు ఎంతోమంది చెప్పారు, బీసీసీ తీసుకో, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఒకవేళ నువ్వు బీసీసీ తీసుకుంటే నీ ఉద్యోగం ఏం పోదు కదా, నీకు ప్రమోషన్లు రావు. రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం ఎందుకు పోద్ది? నువ్వు దేవుణ్ణి నువ్వు హిందువుగా ఉన్నప్పుడు ఉద్యోగంలో ఉండవు, దేవుణ్ణి నమ్ముకున్నావు. నేను నమ్ముకున్నానయా, బీసీసీకి పెట్టుకో అను. చర్చికి వెళ్ళే నకిలీ క్రైస్తవులారా, పరలోక ప్రార్థన చేస్తున్నారు కదా, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా పొరుగువారు మాకు అపరాధం చేసినప్పుడు మేము క్షమించినట్లు మీరు మా అపరాధాలు క్షమించము, రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావాలు నీవే, యుగయుగములు ఇవే అని అంటున్నావు. అనుదిన ఆహారం అంటావు, సంవత్సరాలు సరిపడి దాచిపెట్టుకుంటావు, అకౌంట్లో పెట్టుకుంటావు, ఇంట్లో పెట్టుకుంటావు. ఏం క్రైస్తవ జీవితం? అటు బైబిల్ని అనుసరి ఫాలో అవ్వు, భారత రాజ్యాంగ నిర్మాతనే అనుసరించు, రాజ్యాంగాన్ని గౌరవించు. నిజంగా మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తే రిపబ్లికన్ పార్టీంచి నామినేషన్ వేయచ్చు కదా. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో 40,000 కాదు 60,000 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వీళ్ళు 60,000 ఓట్లు ఉన్నాయి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అంటే 2024లో మీరు ఒకసారి చూసుకోండి. జిల్లా కలెక్టరు ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఆయనే బాబు గారు, జిల్లా ఎస్పీ గారు జాషువా గారు ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఆయనే. ఎందుకు వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు?
జనాభా ప్రాతిపదన చూసుకుంటే భారతదేశంలో 40 కోట్ల మంది ఉన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో మచిలీపట్నంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ కానీ, అంబేద్కర్ యువజన సంఘాల్లో యువకులు, ఉద్యోగస్తులు, మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే, పామర్ ఉంది ఎస్సీ రిజర్వ్డ్ సీటు, నీకు తెలుగుదేశం ఎందుకు, వైసీపీ ఎందుకు? రిపబ్లికన్ పార్టీ మీద నామినేషన్ అయ్యి నీకు అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ అంటే నీకు గౌరవం లేదా? అందుకనే కదా నిన్ను ఊరి శవం పెట్టేది. ఇప్పటికి రిపబ్లికన్ పార్టీ మీద నామినేషన్ వేయొచ్చుగా, వేసి అమ్ముడుపో, వెళ్ళిపోయి బీజేపీకి అమ్ముడుపో. అప్పుడు మళ్ళీ నీ నియోజకవర్గం రానివారు, కొడతారనే భయం. బీసీ సోదరులారా, మీ యొక్క నియోజకవర్గాల్లో మీ బీసీ సంఘం మీద మీకున్నాయి బీసీ పార్టీలు మీరు వేసుకోండి, నామినేషన్ వేసుకోండి. వీళ్ళు మాట అనరు, ఎందుకంటే మీరు వినరు. ఇప్పుడు ఎస్సీ, ఇప్పుడు ఈ మచిలీపట్నం నియోజకవర్గం ఉంది, ఒకవేళ అనుకుందాం, ఊహిద్దాం ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అయింది. ఇప్పుడు నేను ఉన్న ఉద్యోగం చేసి ఏదో రకంగా చేద్దాం అనుకున్నా, నాలాంటి ఎందుకు ఉంటారు, లేపేస్తారు, చంపేస్తారు కూడా. జనాలు అందరూ ఉంటే చేయొచ్చు. ఆర్టీ యాక్ట్ మీద అడుగుతాం, కలెక్టర్ని అడుగుతాం, జనాభా లెక్క అడుగుతాం. మచిలీపట్నంలో దేశవ్యాప్తంగా వేయటం ఏంటి? పార్లమెంట్లో బిల్లు అవ్వాలా జనాభా లెక్కకే? జనగణన, కులగణన, మతగణనకి పార్లమెంట్లో బిల్లు అవ్వాలా? ప్రజాస్వామ్యంలో జిల్లా కలెక్టర్ గారి ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకొని, లేదు జిల్లా కోర్టుకి అప్పీల్ చేసుకుంటాం. నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో 60,000 ఓట్లు ఉన్నాయి మా క్రైస్తవ ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి నువ్వు మాకు ఇచ్చేదేంటి? చంద్రబాబు నాయుడు నువ్వు మాకు ఇచ్చేదేంటి? మేమే మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఉంది, మేము నామినేషన్ వేసుకుంటాం అను. అప్పుడు కానీ నువ్వు వెళ్ళి బీజేపీకో లేకపోతే వీళ్ళకో మద్దతు ఇచ్చావనుకో, ఎవరైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారో, రాజ్యాంగబద్ధంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇస్తే అప్పుడు ప్రజాస్వామ్యంలో అందరికీ రాజ్యాంగ ఫలాలు సమానంగా వస్తాయి. ఈ ఉగ్రవాదులకి, మతోన్మాదులకి చోటు ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఊడిసే ఉద్యోగాలు ఇస్తాం మనే, వీళ్ళకి భయం అండి. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ గారు కానీ, మందకృష్ణ గారు కానీ, ఈ మహానుభావులందరూ కూడా ఈ మాట వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో పేయిల మధు జాన్సన్ ఊరు అనుకుందాం ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అయ్యింది. నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతా? నేను అడగను. చంద్రబాబు నాయుడిని అడగను, ఎవరిని అడగను. నామినేషన్ వేస్తా, కట్టకట్టుకుని ఎయిరు మొత్తం 34 గ్రామ పంచాయతీలు, 53 డివిజన్లో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు మొత్తం ఎయిరా. అప్పుడు అరే వీడు మధు నామినేషన్ చేశాడు, రిపబ్లికన్ పార్టీకి వేసాడు, రేపొద్దు చూద్దాం వీడు కానీ బీజేపీకి కానీ లేకపోతే తెలుగుదేశం కానీ మద్దతు అప్పుడు పెడదాం, అప్పుడు చూపిద్దామండి అని అంటారు. భయం ఉంటుందిగా. ఇది ప్రజాస్వామ్యం అంటే భయం ఉంటుందిగా. అమ్ముడిపోయే అవకాశం ఉండదు. నువ్వు వైసీపీకి టికెట్ తీసుకునే వరకు నువ్వు అమ్ముడిపోతావు. ఆల్రెడీ వాళ్ళు అమ్ముడిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు నూతన చట్టాలకు ఓటేశాడు, ఎన్ఆర్సీకి పౌరసత్వ సవరణ బిల్లుకు ఓటేశాడు, ఈవీఎంల గురించి మాట్లాడలా. మరి అందరూ కట్టకట్టుకుని క్రైస్తవులు అందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే కావాలంటున్నారు. ఓకే, నేను కూడా ఆయనే కావాలని కోరుకున్నా. యథార్థత ఉండాలిగా. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నా మనకే తెలియట్లే. కాబట్టి క్రైస్తవులారా, హిందువులారా, ముస్లింలారా, ఇప్పుడు ఉదాహరణకి హైందవ సోదరులు గుళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. ఇది న్యాయం. ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు ఆరాధించుకుంటారు. వాళ్ళ పండగలకి మీరేం శుభాకాంక్షలు చెప్పండి. మీ పండగలు వారు శుభాకాంక్షలు చెప్పరు. వాళ్ళు పెట్టే ప్రసాదాలు మీరు తినబాగండి, మీరు పెట్టే పలహారాలు తినరు.
అసలు పండగలు చేసుకుంటే మతాన్ని గౌరవించడం ఏంటి? అది సంస్కృతి సాంప్రదాయాలు అవసరం లేదు. ఎవడు నచ్చిన దేవుని ఆడు ఆరాధించుకోండి. నీకు ప్రేమ ఆప్యాయత అనురాగం ఉంటే పిలుచుకో. మరే మనందరం భారతీయులరా, మన మనుషులురా, కులాలు మతాలు మనకేం కాదు. మనం విశ్వమానులు, మనది జగదే కుటుంబం, మన బందరు బంధువులు, మన క్యాష్లెస్ ఇండియన్లు, మనందరం భారతీయులు అనుకుని పిలువు. ఇంటికి పిలువు, భోజనం పెట్టు. వేపనోడు పెట్టమనండి, ఇంటికి పిలిచి టీ ఇమ్మనండి. ఇస్తాడేవాడు? ఆడేవాడు, ఆడికి కులం కావాలి. అందరూ కూడా కలిసి ఎవడైతే కులం కావాలన్నాడు, వేపనోడే కాదు, క్రైస్తుడైనా ముస్లిం అయినా ఎవడైనా సరే కులం కావాలని అన్నవాడిని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకుంది కూడా అదే. హైందవ సోదరులకి గుళ్ళ మీద స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, ఇది న్యాయం. క్రైస్తవులకి గుళ్ళ మీద స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలకు ఉంది, ఇవ్వండి. ఈ నరేంద్ర మోడీ ఈవీఎంలో దొంగ, ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చాడు, ఈవీఎంల ద్వారా రాబోతున్నాడు. మళ్ళీ వస్తే వచ్చేంత అవకాశం అయితే ఇవ్వరు. ఈ ప్రాంతీయ పార్టీలతోనే చాలా భయంగా ఉంది. మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఉన్న ఈ పార్టీలు అన్నీ కూడా మళ్ళీ విభేదించినాయి. కొంతమంది ఎన్డీఏ కూటమిలో చేరడం, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మనువాదులని ప్రూఫ్ చేసుకున్నారు. రాహుల్ గాంధీ గారంటే పడతలప్పుడు ఆయన ఏమన్నాడంటే, మా తాతగారు నెహ్రూ గారు చేసిన తప్పులు నేను చేయను, ఇందిరాగాంధీ గారు చేసిన తప్పులు నేను చేయను, జనాభా లెక్క లేపిస్తా, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, సామాజిక న్యాయం పాటించి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా చేస్తానని చెప్పి అనడం వీళ్ళకి మింగుడు పడతల, వీళ్ళకి గుండెల రైలు పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రేపు మళ్ళీ కాంగ్రెస్కి మళ్ళీ మెజారిటీ వచ్చేస్తే మళ్ళీ మన మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురాలో, మళ్ళీ ఈవీఎంలో పోతే మళ్ళీ మన కష్టం, కులాలు పోతే మన కష్టం. మనమేమో జనాభా 15% ఉన్నాం. ఈ రాహుల్ గాంధీ తీసుకెళ్ళి 85% చేతిలో పెట్టారంటే మేమందరం కూడా పంచాయతీ సర్పంచులు లేకపోతే ఊడిసోద్యోగాలకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పి వీళ్ళందరూ ఒకటి అయిపోయారు. ఈ జనాభా లెక్క, కులగణన, మతాలు ఈ లెక్క ఎప్పుడైతే తీశాడో వీళ్ళందరికీ గుండెలో రైలు పరిగెత్తినాయి. కాబట్టి ప్రజలారా, మేధావులారా, విద్యావేత్తలారా గమనించుకోండి. రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేసుకోగలిగితే ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే దేశం నాశనం అయిపోద్ది. రాహుల్ గాంధీ గారు కాకపోయినా వాళ్ళకు భయంగానే ఉంది. ఆ రాహుల్ గాంధీ గారు అంటే ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీనే రాజకీయాలు ఉంటాకి వీల్లేదని చెప్పి మెడ మీద కత్తి పెట్టి కూర్చున్నారు ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, బేపనోళ్ళు. ఆమె బ్రాహ్మణ స్త్రీ అయితే ముస్లిం అన్నారు. అంటే కులాంతర వివాహాలు చేసుకోకూడదు వాళ్ళకి, బేపనోళ్ళకి. బేపనోళ్ళే చేసుకోవాలి, కమ్మోడి చేసుకోవాలి. కులాలు ఉండాలి. నేను బేపనోడిని, నేను బ్రహ్మపుత్రుడిని, మీరందరూ కూడా నాకు సేవ చేసుకోండి, పెళ్లి చేస్తా, మొట్టమొదటి పెళ్లి భర్త నేనే, తర్వాత అగ్నిదేవుడు, సూర్యదేవుడు, ఇట్లా దేవుళ్ళకి పెళ్లి చేసి తర్వాత 5వ భర్త మీకు పెళ్లి మంత్రాలు చూసుకుంటే అడగండి. 5వ సోదరులు అడగండి, అయ్యారా బాబు నువ్వు పెళ్లి చేస్తున్నావు కదా, ఈ పెళ్లి మంత్రం అర్థం చెప్పమని అడగండి. చేస్తే ఆయన కొడతారు కూడా అక్కడే. ఏంటిదండి ఈ దుర్మార్గం? కుల నిర్మూలన జరగాలి. మీరు అనుకున్నారు వాళ్ళు బేపనుల కంటే భయంకరంగా ఉన్నది దొంగ భాషల్లో.
బ్రాహ్మణ సోదరులారా, మీరేమీ బాధపడాల్సిన పని లేదు. మీరు మనుషులే, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. మీరేం అక్కడ నిజంగా పుట్టిన వాళ్ళే కాదు, ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే, ఒక ఆది తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళే. బ్రహ్మ మొహం నుంచి ఎవడన్నా పుడతాడా? తలకాయ నుంచి ఎవడన్నా పుడతాడా? పోనీ సరే, ఓకే, బ్రహ్మకైతే సాధ్యం అవుతుంది. నువ్వు తల నుంచి పుట్టావంటానికి ఆధారాలు ఏమైనా చూపిస్తావా? భుజాల నుంచి పుట్టారు అనడానికి ఏమైనా ఆధారాలు చూపిస్తావా? ఇప్పుడు సైన్స్ ఒప్పుకోదుగా. ఎక్కడ చూసినా బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, పురాణాలు ఏం చెప్పినా ఎవరైనా సరే తల్లి గర్భం నుంచి జన్మించాల్సిందే, ఇక వేరే మార్గం లేదు. ఇక కొండలో పుట్టాడనో లేకపోతే ఏ కళలోంచి పుట్టాడనో వాటికి చెప్పుకున్నారు కానీ ఆధారాలు లేవు. ఈ క్రైస్తవులు దొంగబాదులు ఉన్నారు కదా, మీకంటే డేంజర్ అండి బ్రాహ్మణ సోదరులారా. మీరు బ్రాహ్మణోత్వం, మీరు కూడా మీలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు. మీలో కొంతమందే, చాలామంది యేసుక్రీస్తు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఈ 1884లో ఫ్రాన్స్ దేశంలో రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు మీరు ఒకటే. మీరు ఏదో అనుకుంటున్నారు. చరిత్రలోకి వెళ్ళంటే మీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. చరిత్రలోకి వెళ్తే మీరు ఆర్యులు, ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చారు మీరు. అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు తమరిని మీకు శాస్త్రులు, పరిశీలన పేరు. అక్కడేమో సొంకర్లు అన్నారు, ఇక్కడికి వచ్చామో మాలమాదిగోళ్ళు అంటారు వాళ్ళు అన్నారు. అక్కడ చరిత్ర లేదు, అక్కడ కూడా ఆధారాలు లేవు. ఇక్కడికి వచ్చారు, ఈ పంచములు అన్నారు కదా, వీళ్ళు మీ మనుధర్మ శాస్త్రంలో ఈ మాలమాదిలు ఎవరో చెప్పగలవా? చెప్పలేవు. నువ్వు తల నుంచి పుట్టావు, భుజాల నుంచి పుట్టినోడు శత్రువులు అన్నారు. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళే కదా ఈ దేశాన్ని పరిపాలించాల్సింది నీ లెక్క ప్రకారం చూసుకున్నా. నువ్వు గుళ్ళోని పూజలే చేయాలి కదా, మరి నువ్వు ఉద్యోగం ఎందుకు చేస్తానా? రాజకీయాలకు ఎందుకు వస్తానా? రాకూడదు కదా. ఉదయం నుంచి వచ్చారు, వ్యాపారాలు చేయాలి వాళ్ళు. మరి వ్యాపారాలు కాకుండా సినిమాల్లో కానీ మళ్ళీ రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు? 85% ఉన్నవాళ్ళు మాత్రం నీకు సేవలు చేయాలంట. నీకు పంటలు పండించి పెట్టాలి, గేదెలు కాసి పాలు, పెరుగు తీసుకొచ్చి ఇవ్వాలి, నీకు కాయగూరలు పండించి ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు తినే ఆహారం మీద ఆంక్షలు పెడతావు. మాంసం తినొద్దంటావు, చేపలు తినొద్దంటావు. ఎంతవరకు న్యాయం ఇది? అడగండి ప్రజలారా, అడగండి. హైందవ సోదరులారా, క్రైస్తవ సోదరులారా, ముస్లిం సోదరులారా. ఈరోజు చూడండి, ఈరోజు సంక్రాంతి పండుగ. చాలామంది క్రైస్తవులు పిండి వంటలు చేసుకుంటారు, ముస్లింలు అందరూ చేసుకుంటారు. తప్పేం కాదు, మనందరం కలిసి ఉన్నాం. సంక్రాంతి పండగకి దేవుళ్ళకి పూజలు చేసి బొట్లు బోనాలు పెట్టుకొని చేసుకునే వాళ్ళు హైందవ సోదరులు అయితే, అరే నా హైందవ సోదరులు వాళ్ళు పండుగ చేసుకుంటారు, క్రిస్మస్ చేస్తారు, జనవరి 1 చేస్తారు. వాళ్ళకి కనీసం శుభాకాంక్షలు మనం చెప్పపోయినా వాళ్ళతో పాటు మనం కూడా చక్కగా ఆనందంగా పిండి వంటలు చేసుకుందాం అని చేసుకుంటారు. అందరిని దేవుడు సృష్టించిన హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ దేవుని పెట్టలే కదా. మంచి బట్టలు వేసుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, సినిమాలకు వెళ్తారు, కోడి పందాలు కూడా వెళ్తారు. ఇంకా నరేంద్ర మోడీ ఈ మనువాదులారా, మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకు ఏం కావాలి అసలు? క్రైస్తవులు ఉండకూడదా భూమి మీద? ముస్లింలు ఉండకూడదా? నిన్ను ఎక్కడ గౌరవంగా చూశారు? యేసుక్రీస్తుని నమ్ముకుంటే తప్పేంటి నీకు? అల్లానే నమ్ముకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? మత మార్పులు చేస్తున్నారంటావేంటి? ఎవడన్నా చెప్పు, ఒకడన్నా మత మార్పుని ఒకటి చూపించు. నువ్వు శ్రీరాముడే దేవుడని ప్రకటించుకో, ఆయనే నిజంగా దేవుడు అని అంటే అందరూ క్రైస్తవులు కూడా వస్తారేమో. క్రైస్తవుల్లో కొంతమంది నకిలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేస్తారు. నకిలీ క్రైస్తవులు అందరూ వస్తారు. నువ్వు కూడా సభలు పెట్టుకో, అంతేగాని అడ్డుకోబాకు, సభలను అడ్డుకోబాకు. పండగలను అడ్డుకుంటాం,
వాలంటీర్స్ డే రోజు పాపం యువతని ఇబ్బంది పెడతాం, వాళ్ళని కొట్టడం, పిచ్చి శాసలు చేయటం. వాళ్ళు లవ్ చేసుకుని వాలంటీర్స్ డే లవ్ చేసుకుని చక్కగా హ్యాపీగా పార్కులకి వెళ్ళి హ్యాపీగా ఆనందంగా గడుపుతారు. వాళ్ళు కొట్టడం, చంపటం ఎందుకు? మీరు మారరా? ఈ నరేంద్ర మోడీ మీకు గంజా అలవాటు చేశాడు, కొకైన్ హెరాయిన్ అలవాటు చేశాడు. ఒక్కొక్కడికి ₹1,00,000 శాలరీస్ కూడా ఉన్నాయంట మీకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. ఈ అడగండి ప్రజలారా, హైందవ సోదరులారా, మీ ఇళ్లలో ఉన్నారు, ఇంటికి ఒకడు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఈ మచిలీపట్నంలో. మారండి, మనందరం కలిసి ఉందాం. ఈరోజు కూడా నాలాంటి వాళ్ళు చాలామంది, నేను ఈరోజు నాకు ఒక అమ్మాయి పాప నాకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది. అమ్మ నమస్కారం అమ్మ అన్న, దగ్గరికి వచ్చింది, నవ్వింది. ఏంటి అంకులు నమస్కారం అన్నారు. అమ్మ నేను పండగ చేయనమ్మా, పూజ చేయను, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా, నేను చేయకుండా అబద్ధంగా నేను చెప్పాననుకో నా మనసాక్షి ఒప్పుకోదు, నేను నిజంగా పండగ చేస్తే నీకు శుభాకాంక్షలు చెబుతాను, నేను చేయనమ్మా అంటే. మరి రేపు మీ క్రిస్మస్కి శుభాకాంక్షలు చెబుతారంటే నేను క్రిస్మస్ కూడా చేయను. నాకు రోజు క్రిస్మసే, రోజు జనవరి 1 పండగలలో కలుసుకుంటూ మామూలుగా ఆపేదుకుంటూ మామూలు రోజు పలకరించు. చూడండి మిత్రులారా, ఈ నకిలీ వాళ్ళు ఉంటారు చూసారా, జనవరి 1 ఒక్కరోజు మాట్లాడుకుంటారు, మళ్ళీ తర్వాత మాట్లాడుకోరు. క్రిస్మస్ రోజు ఒక్కరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు, తర్వాత అసలు పొరపాటును మాట్లాడుకోరు. సంక్రాంతి రోజు కూడా నకిలీ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఆ రోజే మాట్లాడుకుంటారు, అప్పుడు దాకా మాట్లాడుకోరు. ముస్లింలు కూడా అంతే, రంజాన్ అప్పుడు వీళ్ళు నమస్కారం పెట్టుకుంటారు, తర్వాత ఏం పెట్టుకోరు. ఇట్లా ప్రతి కులంలో ప్రతి మతంలో నకిలీ ఉన్నారు. ఈ నకిలీని మనం గమనించుకొని వాళ్ళ సంస్కరణ కోసం మనం చట్టబద్ధంగా, మనం రాజ్యాంగబద్ధంగా ఒక శాంతి కమిటీ తీసుకొని, భారత రాజ్యాంగంలోనే ఇప్పుడు పార్లమెంట్లోనే ఒక బిల్లు ప్రవేశపెట్టమని అడుగుతామండి. లోక్పాల్ బిల్లు, అది ఏనాడో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది ప్రవేశపెట్టారు. అన్నా హజారే గారు పెట్టాడు, పూర్తిగా ఏమీ అమలు పరచలేదులే. లోక్పాల్ బిల్లు అంటే ఇప్పుడు అవినీతి ఉండకూడదు, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, సేవకులు వాళ్ళు ఉచితంగానే రాజకీయాలు చేయాలి, జీతాలు తీసుకోకూడదు అనే దాని మీద. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలంటే పూర్వం ఎలా వెళ్ళారు? బస్సులు వెళ్ళారు. ఎమ్మెల్యే సీట్ అని ఉండదు కదా బస్సు. మరి ఈరోజు ఎందుకు వెళ్ళరు? లోక్పాల్ బిల్లు అదేం అమలు పరచలే. ఒక్కొక్క ఎమ్మెల్యేకి జీతం ఎంత, ఎంపీ జీతం, ప్రధానమంత్రి జీతం ఎంత, వీళ్ళకి ఇంత ఎస్కాట్ ఎందుకు? ప్రజలు కట్టే పన్నులతో నువ్వు చేయటం ఏంటి? నువ్వు ఉద్యోగస్తుడికి నీకేంటి తేడా ఏంటి? ఉద్యోగాలు చేయి నువ్వు. ఈ అడగండి మిత్రులారా. కాబట్టి మనం ఒక బిల్లు ఒకటి అడగాలి, క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్ ఒక కమిషన్ వేయాలి. ఆ కమిషన్లో ఒక ప్రముఖ పాస్టర్ ఉండాలి, ఒక ఇమాం ఉండాలి, ఒక పూజారి ఉండాలి. ముస్లిం 3 మతాలు ఉంటారు. వాళ్ళు ఈ దేశంలో మనం కులోన్మాదం పోవాలి, మతోన్మాదం పోవాలి, మనందరం కలిసి ఉండాలంటే ఏం చేయాలంటే ఇదే ఉండాలి, క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్ అన్నమాట. మనందరం కూడా కలిసి ఉండాలి. మన మత గ్రంథాలని మనం భారత రాజ్యాంగ ప్రకారంగా ఆలయాల్లో, ఇళ్లల్లో మనం ఆరాధించుకోవడానికి ఒక చట్టం అనేది తీసుకురావాలి. ఇప్పటి వరకు కూడా మనం విడివిడిగా మనం ఆరాధించుకొని ఒకరినొకరు తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, జనం మీద జనం మూకదాడులు చేసుకుంటాం. ఇలా కాకుండా మనందరం కూడా కలిసి సామూహిక ఆలయాలు కట్టుకోవాలి. లేకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది. ఈ కులం పేరుతో ఈ నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చాడంటే
హిందువులతోనే హిందువులు చంపించేస్తాడు, క్రైస్తవులతోనే క్రైస్తవులు చంపించేస్తాడు, ముస్లింలతోనే ముస్లింలు చంపించేస్తాడు. వీళ్ళందరూ కొట్టు సచ్చేట్ చేస్తాడు. అప్పుడు లాస్ట్లో ఏమంటాడంటే, ఎన్ని కాదు దేవుళ్ళ పేరు మీద ఎందుకు కొట్టు చేస్తారు, అసలు దేవుడు నేనే అంటాడు. జరిగేది అది. ఆల్రెడీ నరేంద్ర మోడీకి గుడి కూడా కట్టారంట. ఎందుకంటే రాజశేఖర రెడ్డికే గుడి కట్టారండి, సినిమా యాక్టర్ ఖుష్బుకే గుడి కట్టారు, రజనీకాంత్ గుడి కట్టారు. అంతా మూడ జనాలు దేవుని నమ్మరు, దయాన్ని నమ్ముతారు. ఎవరైనా సరే ఈ క్రైస్తవుల్లో మీరు అనుకుంటున్నారు నేను అందరినీ సమానంగా మాట్లాడదు, యథార్థం మాట్లాడతా, లోనోటి బయటోటి కాదు, ఏదో పేరు కోసం ప్రఖ్యాతి కోసం ఘనత కోసం హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నా, దేవుని కృపతో మాట్లాడుతున్నా, దేవుని జ్ఞానంతో మాట్లాడుతున్నా. ఈరోజు చర్చిల్లో చాలామంది యేసుక్రీస్తుని ఆరాధించట్లా, సైతాన్ని ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు వేషంలో సాతానే ఈరోజు చర్చిలు నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు వేషంలో వచ్చి ఈ పాస్టల్లో ప్రవేశించి నడిపిస్తున్నాడు. వీళ్ళకి తెలుసు మచిలీపట్నంలో చాలామంది యేసుక్రీస్తుతో కలిసి ప్రయాణం చేయట్లా. ఈ నిజంగా యేసుక్రీస్తుతో కలిసి ప్రయాణం చేస్తే ఆయన వ్యక్తిత్వం ఉంటే వీళ్ళు ఎందుకుంటారు? ఏసై వెళ్తుంటే బహుజనులు వెంబడించారు. నీ ఆస్తి నమ్మి పేదలకు పంచమన్నాడు. ఆయన మాటలు చూడండి, ఆయన మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడరు. ఆశీర్వదించి బండివాడా, నువ్వు బయట ఎందుకుంటావు, లోగరా, మూట తీసుకురా, ఇయే చెబుతారు. ఆకలిగా ఉన్నప్పుడు దావీదు సముఖపు రొట్టెలు తిన్నాడు. వీళ్ళన్నీ మూఢభక్తి. దశంభాగాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాల్సిందే. సేవ చేసేవాడు, మంద కాసేవాడు, మంద కాపరి, మంద పాలతకుడు యోగ్యుడే. కానీ కొన్ని మంది సాక్ష్యాలు చూస్తాం, ఉద్యోగం కోసం అడిగామండి, ఎక్కడ దొరకలేదండి, ఉద్యోగాలు దొరకలే. హాస్టల్కి వచ్చానండి, మూర్ఖులు ఉన్నారు. ఉద్యోగాలు చేస్తూ రిటైర్డ్ అయిపోయినాక వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను అందరూ అంటలా, కొంతమంది ఉద్దేశ ప్రకారం, కొంతమంది రిటైర్డ్ అయిపోయినాక సేవకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అభినందిస్తా. అందరిలో నకిలీ ఉన్నారన్న, అందరూ బాధపడాల్సిన పని లేదు. ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు, మహానుభావులు. కొంతమంది నిస్వార్థం చేస్తున్నారు, స్వార్థం చేస్తున్నారు. ఎక్కువ శాతం చర్చిల్లో, గుళ్ళల్లోనూ మసీదుల్లో కంటే కూడా ఎక్కువగా సాతాను చర్చిలోనే ఉన్నాడు. చర్చిలోనే ఉన్నాడు, క్రైస్తవులు ఇళ్లలో ఉన్నాడు. మణిపూర్లో క్రైస్తవులు మీద దాడి జరిగితే, స్త్రీలు లగ్నం గురిగిస్తే, అదే నేను ముస్లిం సోదరులు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకున్న ఐక్యత ఈ భారతదేశంలో ఎవరికి ఉండదో. వాళ్ళ యొక్క జీవన విధానం చూస్తే వాళ్ళని నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూనే ఉంటాను. ఎందుకంటే బతకటం నేర్పుతారు, బతికిస్తారు కూడా వాళ్ళు. చూడండి, ఇంటికి నలుగురున్నా 10 మంది ఉన్నా సరే రాజాలా బతుకుతారు వాళ్ళు. ఇంట్లో పిల్లలు కూడా, ఒకడు సైకిల్ షాపు, ఒకడు మెకానిక్, ఒకడు షెడ్డు, అన్నీ చేసుకుంటారు. ఈరోజు ఆస్తి పనులు అంటే వాళ్ళ ఇంట్లో ప్రతితోడు కష్టపడుతున్నాడు. భూములు ఉండి ఒక్కపోటు ఆస్తులు మొత్తం వాళ్ళే ఉండి ఈ దేశం ముస్లిం దేశం చేసేస్తారని మూర్ఖులు మాట్లాడతారు. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళు ఉపకారులే కానీ అపకారులు కాదు. మత మార్పులు చేశారంటానికి ఆధారాలే లేవు. ఇప్పుడు ముస్లిం రాజుల కాలంలో అలా జరిగింది. ముస్లింలు చేశారు, ఈ బేపనోళ్ళు చేశారు, క్రైస్తవులు కూడా చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఏం తక్కువ కాదు. ఈయన ఎప్పుడో జరిగిన దానికి తీసుకొచ్చి ఈరోజు ఈ హిందూ ముస్లిము క్రిస్టియన్లు గొడవ పెడుతున్నాడు ఈ మూర్ఖుడు నరేంద్ర మోడీ. కాబట్టి ఏంటంటే క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్సు పెడదాం. ఖమ్మంలో అజయ్ బాబు గారు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ పెట్టాడు. కడమలు సహకరించట్లా. ఇది నేను ఏదో చెప్తున్నా కానీ ఎవరు సహకరించరు. నాకు ఆ విషయం నాకు తెలుసు. ప్రయత్నం చేస్తున్నా. అరణ్య రోదన చెవిటోడు చంకు వదినట్టే. ఈ మచిలీపట్నంలో కనీసం
దేశాన్ని అంతా చేయలేకపోయినాయి. కనీసం ఈ మచిలీపట్నంలో బందరబంధువులు అందరూ మనం కలిసి ఉందాం, క్రైస్తవులందరూ ఒక వేది మీదకి వద్దాం, క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్స్కి ఉందాం, మనందరం మనుషులవే అనే దానికి ఎంత మొత్తుకుని ఎవరు రారు. అన్నిటికీ భయంకరమైనటువంటి సమస్య నరేంద్ర మోడీయే. నరేంద్ర మోడీ వెనకాల ఉండి బేపనోళ్ళు కులం కనిపెట్టిన ఈ మనువాదులు ఆయన్ని ఒక పిచ్చోడిని, ఒక మూర్ఖుడిని, ఒక చేతగానోడిని, ఒక చదువులేని మూర్ఖుడిని తీసుకొచ్చి ఆ పార్లమెంట్లో కూర్చోబెట్టారు. పార్లమెంట్ దేవాలయమైనటువంటి పార్లమెంట్లో దెయ్యాన్ని కూర్చోబెట్టారు. ఉదాహరణకండి, ఒక గుడి కట్టుకున్నాం, గుడి కట్టుకున్న తర్వాత గుడిలో దేవుని పెడదాం అనుకున్నాం, దేవుని పెడదాం అనుకున్న ముందే వచ్చి దెయ్యం కూర్చుంటే ఏం చేస్తాం? దెయ్యాన్ని పోగొట్టలేం, గుడి పగలు కొడతామా లేదా? అలాంటి పరిస్థితి అయింది ఈరోజు. అక్కడ బంగారు లాంటి దేవాలయం లాంటి పార్లమెంటు భవనాన్ని పగలగొట్టేసి రూపురేఖలు మార్చేసి కట్టేసాడు దెయ్యం ఈ నరేంద్ర మోడీ. భారత రాజ్యాంగం ఉండకూడదు, ఈ ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు, బేపనోళ్ళు ఉండాలి, కులాలు ఉండాలి, మనోధర్మశాస్త్రం ఉండాలి. ఇది ఎవరికైనా ఇష్టమా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సనాతన ధర్మంలో ఏముండయో మీకు తెలుసా? అసలు తెలుసా అని మీకు తెలిసే చేస్తున్నారా? అంటే మీరు పెద్ద కులమనా? అంటే పోతే మాలామాదిగోళ్ళు పోతారనా? మాలామాదిగోళ్ళు ఎక్కడికి పోరు, వీళ్ళు ఎదురు తిరిగితే ఒక్కొక్కడు ఈపి విమానం మాకు తెక్కుద్దన్న సంగతి మీకు కూడా తెలుసు. మాలామాదిగోళ్ళు కలిస్తే ఉంటుంది, వీళ్ళు కలవట్లేదు. కానీ మందకృష్ణ కలవట్లా. మందకృష్ణ కలిస్తే మందకృష్ణ మేమందరం అన్నదమ్ములమే, మాలామాదులు మేమందరం అన్నదమ్ములమే, మీరు అన్నదమ్ములే. అందరూ ఈ కులాలు కలిపెట్టినోడు బేపనోడు తప్ప మనందరూ అన్నదమ్ములమే. సనాతన ధర్మం కావాలి. సతీ సగమనం, బాల్య వివాహాలు, గుళ్ళో దేవుళ్ళు పెళ్లి చేయటాలు, ఆ గుళ్ళో దేవుడు పెళ్లి చేసి ఆ గుళ్ళో ఒక వ్యభిచార కేంద్రం పెడతాం, జోగినీలు మాతంగులు పెడతాం, భర్త చనిపోయినట్టు వారిని చంపేయడం. ఈ ఇష్టమా మీకు? ఈ అడగండి, క్రైస్తవులు అడగండి, ముస్లింలు అడగండి, హిందువులు అడగండి. ప్రతిరోజు కూడా మనుధర్మశాస్త్రాన్ని తగలబెడదాం. నాతో పాటు కనీసం ఒక 10 మంది ఉన్నా రోజుకు ఒకసారి నేను మనుధర్మశాస్త్రం తగలబెడతా. ఎన్ని కేజీలు పెడతారో మరి. నాకెవడు సహకరించట్లా. అంబేద్కర్ 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 పూజ చేస్తారు. నిజంగా అంబేద్కర్ అంటే గౌరవం ఉండదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించరు, అంబేద్కర్ ఆలోచన విధానం లేదు. పేరు చెప్పుకుంటూ, అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ మనువాదులు పంచం చేరటం, యేసు ప్రభు పేరు చెప్పుకుంటూ సైతాన్ని పంచం చేరటం. ఏంటిదండి దౌర్భాగ్యం? కాబట్టి ఉద్యమాలు అనేవి ఒకరితోనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు పేర్లు మొదలు చేశాను, నన్ను చంపేస్తారని, జైలు వేసేస్తారని. నన్ను చంపడం అంటే నన్ను అందరిలో మనం అందరం ఒకటే. నేను అంత పెద్ద ధైర్యంగా ఉండేం కాదు. చంపితే చంపొచ్చు, కానీ దేవుడు అనుమతి లేకుండా చంపలేరుగా. ఏముందని కేసు పెడతారు నా మీద? కేసు పెట్టరు, ఎవడో చంపడు. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు జీర్ణించుకోలేక ఏమన్నా వస్తే ఈ సైకోలు ఏమన్నా వస్తే రావచ్చు తప్ప, సైకోలు వచ్చిన దేవుడే ఊరుకోడు. నా ఒంటి మీద అటు చెయ్యి అటు పడేప్పుడు ఆ చెయ్యి అటు ఆగిపోద్ది. ఆ విషయం తెలుసు, నాకు తెలుసు, నేను ఆరాధించిన యేసుక్రీస్తు తెలుసు. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, ఇశ్రాయేలు నువ్వు నా ముద్దు బిడ్డవి, నిన్ను ముట్టినవాడు నా కనుము గుడ్డును ముట్టి ఉన్నాడని. నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. నాకు ఆ వాగ్దానాలు అదే ధైర్యం. నేను పెద్ద ధైర్యం గలవాడిని కాదు, బలవంతుని కాదు, ఆ డబ్బు గలవాడిని కాదు, ఏమీ లేవు. యేసు ఒక్కడే నా బలం. ఆ ధైర్యం చెబుతుండే మచిలీపట్నం పాస్టులు ఒక్కడు కూడా సహకరించు. విపరీతమైన అసూయ. మీరు మారకపోతే పాస్టులారా, నకిలీ క్రైస్తులారా, నేను ఇట్లా చెప్తా ఉంటా. యేసుప్రభు రాకడ వస్తుంది. రాకడలో ఖచ్చితంగా
మీరు దేవుని యొక్క తీర్పుకు గురవుతారు. ఇది తెలిసే మీరు తెలుసు, భాషలు అందరికీ తెలుసు మనం చేసే తప్పు అని. వాట్సాప్ నింపేస్తారు, ఫేస్బుక్ నిండా ప్రసంగాలు చేయడం కుదరదు, బైబిల్ చదవడం కుదరదు, బైబిల్ సారాంశం చెప్పలేరు. ఎవరన్నా దేవుడు పంపిన ప్రవక్త ఉన్నాడు, ఆయన బైబిల్ సారాంశం బాగా చెప్తున్నాడు, ఇప్పుడు ప్రవచన వాక్యాలు చక్కగా విశ్లేషణ చేసి చెబుతున్నాడు కాబట్టి ఆయన్ని ఫాలో అవుదామని ఉంటే ఆయన ఫాలో అయితే వీళ్ళందరూ మళ్ళీ ఆయనకి ఎక్కడి దగ్గరికి వెళ్తారో భయం, మా నాయకత్వం ఎక్కడ పోద్దో, మా చర్చిలోంచి వెళ్ళిపోతారేమో. తెలిసి చేస్తున్నారు కదా. చాలామందిని దేవుడే చంపేస్తాడు. బైబిల్లో ఉందండి, కొరాహు, దాతాను, అభిరాములు పాతాళం నెరవేర్చింది, భూమిలోకి వెళ్ళిపోయారు, చచ్చిపోయారు. ఇస్కరియోతు యోధ ఊరిపెట్టు చచ్చిపోయాడు. హామాన్ ఏం చేశాడు, మొద్దుకైకి ఊరైపోద్దాం అనుకున్నాడు, హామానేకే ఊరేసేశాడు. ఇట్లా ఎన్నో సంఘటనలు జరిగినాయి. మచిలీపట్నం పాస్టర్లారా, మీరు మారకపోతే చాలామందికి రోగాలు వచ్చేస్తాయి, మంచాలు పట్టించేస్తాడు. నేను చెప్పేది కాదు, బైబిల్లో ప్రకటన గ్రంథంలో చూసుకోండి. నేను ఎందుకు ఇలా మోతమవుతున్నా, ఎందుకు అర్థం కావట్లేదా? నాకేమైనా చర్చి ఉందా, విశ్వాసులు ఉన్నారా, ఫారెన్ డబ్బు వస్తుందా? ఇది చేసిన వీడియో పెడతానికి కూడా 30 రూపాయలు 40 రూపాయలు కూడా నెట్ బ్యాలెన్స్ కూడా అడుక్కుంటా నేను. నాకెవరో, నా కుటుంబం కానీ బంధువులు ఎవరు నాకు చేయరు. నా సాయం దేవుడే, అనుదినం దేవుడే నాకు చూసుకుంటాడు. ఎంత చెబుతున్నా నేను, ఇన్ని నిందలు పడి, ఇన్ని అవమానాలు పడి కూడా, కుటుంబాన్ని అందరికీ నేను శత్రువుని అయిపోయి కూడా ఈరోజు క్రీస్తు నిమిత్తం, క్రైస్తవుల నిమిత్తం, హాస్టల్ నిమిత్తం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ హక్కుల కోసం ఇంత పోరాడుతున్నా ఒక్కరు కూడా సహకరించట్లేదు కదా. నాకేం బాధ లేదు, నాకేమి చిన్నతనమేం కాదు, ఇది నాకు ఆనందమే. మీరు ఎన్నైనా పోయినా నాకు దేవుడు చెప్పిన పని చెబుతానే ఉంటా. మీరు మారండి, మారి బైబిల్ వాక్యాన్ని ఉన్నట్టు బోధించండి. మీరు దశమ భాగాల కోసం, కానుకల కోసం, రాజకీయాల సీట్ల కోసం చేశారంటే ఇక్కడ నరకమే, మీకు అక్కడ నరకమే. సేవకుడికి 2 తీర్పులు ఉంటాయి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఎంత పాపైనా పరలోకం గ్యారంటీ. యేసుక్రీస్తుని నమ్ముకుని కూడా నీతిమంతుల్లాగా నటిస్తే నువ్వు ఎన్ని చర్చిలు కట్టినా నీకు నరకం గ్యారంటీ. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఎంత నీతిమంతుడైనా నరకం గ్యారంటీ. ప్రభువా అని ప్రతి ఒక్కరూ నా రాజ్యం చేరరు, నా తండ్రి చిత్తం చేయవారే నా రాజ్యం చేరతారన్నాడు. నా మార్గం ఇరుకు మార్గం, సంకుచితమైన మార్గం, నా మార్గం నడిచేవారు కొందరే అన్నాడు. చూసుకోండి, మనం పరలోకం వెళ్తున్నామో నరకం వెళ్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు ఈ భారతదేశం ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణం పాస్టర్లు, క్రైస్తవులే. అవకాశం ఇచ్చాడు దేవుడు, చివరి హెచ్చరికలు ఇంక అవకాశం ఇవ్వడం. మీరు మారి రోడ్డు మీదకి రండి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రండి. ఈ కులోన్మాదాన్ని అరికడదాం, మతోన్మాదాన్ని అరికడదాం. మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది. ఈ పాంతి పార్టీలు ప్రజల్ని పన్నులు భారంతో ప్రజలు రక్తం తాగేస్తున్నారు, ప్రజలకి సరైన వసతులు కల్పించట్లా, దేశాన్ని నాశనం చేసేస్తున్నారు, ప్రకృతిని పాడు చేస్తున్నారు. నీకు బాధ్యత లేదా? యేసుక్రీ ఒక్క వాక్యమే చెబుతావా నువ్వు? నీ కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ఖండించవా? బైబిల్లో ఉందా అట్ట చేయమని ఉందా నీకు? వాక్యాలు ఎత్తుక్కుని చేయబాకు. ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పమన్న దేవుడే కొట్టమన్నాడు కూడా. నీకు అనుకూలమైన వాక్యాలన్నీ పెట్టుకొని ప్రజలు తప్పుడు మార్గంలో నడిపించబాకు. ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పమన్న యేసుక్రీస్తే కొరడా పట్టుకుని కొట్టాడు. చట్టాలు చేసే అధికారం ఆయనకు ఉంది, చట్టాలు రద్దు చేసే అధికారం కూడా ఆయనకు ఉంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, నీ ఆత్మరక్షణ కోసం నీ చర్చి మీదకి వచ్చినా, నీ మీదకి వచ్చినా, నిన్ను చంపటాకు వచ్చినప్పుడు కొట్టు, చంపే,
సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు. చావమని చెప్పలా, చంపమని కూడా చెప్పలా. నీ మీదకు వస్తున్నప్పుడు నీకు చట్టం నీకు సహకరించట్లా. భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది దేవుడే, పోలీసులు న్యాయ వ్యవస్థను ఇచ్చింది దేవుడే. సాధానికైనా సాధారణ శక్తులకైనా వాక్యానికి విరుద్ధంగా ఉంటే విరుద్ధంగానే వాళ్ళకి దరువు పడతాయి. దేవుడు కలగ చేసుకుంటే ఒక్కసారే చచ్చిపోతారు. దేవుడు తీర్పుకి వెళ్ళబాకండి. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు కొట్టుకు చచ్చిపోతున్నారు. నీకు బాధ్యత లేదా? పాస్టర్ దొంగ పాస్టరా, దొంగ క్రైస్తవుడా? దయచేసి పాస్టర్లారా, అందరు బంధువులారా, ముస్లిం సోదరులారా, వీళ్ళు రారండి. ఈ పాస్టర్లు రారు, దొంగలు రారు. వీళ్ళు మచిలీపట్నంలో ఉన్నంత దొంగలు భారతదేశంలో ఎక్కడా లేరు. వీళ్ళు దొంగలు, స్వార్థపరులు, అవినీతి పరులు, పేరాశ, దురాశ, సిగ్గులేని వాళ్ళు. వీళ్ళు అక్కడంతా మా బంధువులు ఉన్నారు. ఈ పాస్టర్లు చాలామంది రారు. ముస్లిం సోదరులారా, హైందూ సోదరులారా, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. మీరు రండి. నేను ఈరోజు కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మాడుతున్నా. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రండి. మీరు ఈ దొంగ బోధకులు రారు. వీళ్ళు ఎవరో ఏళ్ళ తగ్గబెట్టి కొంతమంది వస్తారు. అందరు బంధువులకి మన క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా ఉండి మనందరం కలిసి ఉందాం. బలవంతంగా ఎవడో మత మార్పిడి చేయలేదు, చేయరు కూడా. చేస్తే ఈ నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ ఈ వ్యాపారాలు చేస్తున్నారు. కులం కనిపెట్టి మనవాదులు చేస్తారు. మనకు మన ధర్మశాస్త్రం వద్దు, భారత రాజ్యాంగం కావాలి. మనందరం అన్నదమ్ములా కలిసి ఉందాం. మీకు నచ్చిన దేవుళ్ళు మీరు ఆరాధించుకోండి. మీ దేవుళ్ళని మేమేమి విమర్శించట్లా, ఎవరు విమర్శించరు. ఆ బేపనాడు వచ్చి విమర్శిస్తున్నాడు, ఆడే విమర్శిస్తున్నాడు. ఎందుకు చెప్పడం దానికి? నేను నిష్టగల బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని సామవేదం ఉంది, ఋగ్వేదం ఉంది, యజుర్వేదంలో ఉంది, వేదాలు ఉందని చెప్పి సాక్ష్యాలు పెట్టింది బ్రాహ్మణుడే. చూసుకోండి మీరు. పరస్ సూర్యనారాయణ, ధనుంజయ శాస్త్రి గారు, పాలెం పానీలు గారు, వీళ్ళందరూ పాస్టర్లకు కొనసాగుతున్నారు. వీళ్ళు ఈరోజు భారత రాజ్యాంగం వద్దు, మన ధర్మశాస్త్రం కావాలంటే మన ధర్మశాస్త్రం కావాలని మౌనంగా ఉన్నారు ఈ దొంగలు. హైందవ సోదరులారు గుర్తుపెట్టుకోండి, చాలా ప్రమాదం. వీళ్ళు క్రైస్తవులు కూడా చేరారు, వీళ్ళు ముస్లింలు కూడా చేరారు. మన రాష్ట్ర గవర్నరు ముస్లిమే, రాష్ట్రపతి ఆదివాసీలు ద్రౌపది ముర్ము గారు, సుప్రీంకోర్టులో పంచాయతీలు అందరూ ఉన్నారు. వీళ్ళు క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. అలా పెట్టుకున్నారు. ఈ నకిలీలు రారు. నిజమైన ముస్లిం సోదరులారా, నిజమైన హిందూ సోదరులారా, నిజమైన క్రైస్తవ సోదరులారా, మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. మనందరం అన్నదమ్ముల్లో కలిసి ఉందాం. మీ పండుగలు మీరు చేసుకోండి, మా పండుగలు మేము చేసుకుంటాం. మీరు ఆరాధించే దేవుళ్ళే కాదంటలా. కానీ ఏంటంటే ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు యేసుక్రీస్తుకి ఛాయగా ఉన్నారు, సాదృశ్యంగా ఉన్నారు అని మేము చెప్పుకుంటాం వల్ల మీకు వచ్చే నష్టమే లేదు. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు చెప్పుకున్నాం. ఈ ఒక్కటి మీకు నచ్చట్లా. మీరు కూడా చెప్పుకోండి, రాముడే రక్షకుడు అని చెప్పుకోండి, ఏం పర్లా. నమ్మేవాళ్ళు వస్తారు. మా నకిలీ క్రైస్తవులు చాలామంది వచ్చేస్తారు. వాళ్ళకి భోజనం ఉంటే చాలు, వాళ్ళకి ఉద్యోగం ఉంటే చాలు, బతికితే చాలు, పరలోకం దేశ ఉండదు. కొంతమంది నకిలీ చాలామంది వస్తారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వాని శిక్ష విధించబడిన మాట మీకు నచ్చట్లా. వాస్తవం ఇది. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడైన మాట వాస్తవం. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, లేకపోతే నరకం అన్నమాట కూడా వాస్తవమే. అరే మన యేసుక్రీస్తు గురించి అని చెప్తున్నా, మన రావుడు కూడా దేవుడే కదరా. నమ్మి జై శ్రీరామ్ అంటే పరలోకం, లేకపోతే నరకం అని మీరు కూడా చెప్పుకోండి. తప్పే ఉంది ఏంటో. అడ్డుకోబాగండి. మనందరం కలిసి ఉందాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మనం కలిసి ఉందాం. ఈ నకిలీలు మాత్రం ఏరేద్దాం. ఇప్పుడు ఎవడైతే హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి వద్దన్నాడో వాడిని తోలేయండి. ఆడు హిందూ కాదు. నేను ఈరోజు ఒక భారతీయుడిగా మద్దతు ఇస్తున్నా.
సనాతన బోర్డుకి, హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తికి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నా. ఇది న్యాయమైన కోరిక. మీకు నచ్చిన దేవుని మీరు ఆరాధించుకున్నారు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గురించి, ఈ పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి మనం కొట్టుకోవాల్సిన పని లేదు. మన అందరం కూడా రాజులు, ప్రజాస్వామ్యంలో మనము రాజులు. వాళ్ళ గురించి మనం ఏం కొట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఫేస్బుక్ లైవ్లో నేను 2-3 రోజులకు ఒకసారి ఇట్లా మాట్లాడుతూ ఉంటాను. ఇటు రాజకీయ వ్యవస్థను కాపాడుకుందాం, న్యాయ వ్యవస్థను కాపాడుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. ఈరోజు భారతదేశంలో నదులు కూడా పూడి చేస్తున్నారండి. సరస్సులు పూడి చేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు, అడవులు నరికేస్తున్నారు. మనకి మంచి ఆహారం లేకుండా, మంచి నీళ్లు లేకుండా, మంచి గాలి లేకుండా చేస్తున్న ఈ పాలకులు మనకెందుకు? మనం ఈ 28 పార్టీల్లో ఏ పార్టీ అయితే ప్రజలకి అన్ని విధాలుగా ప్రజాభిప్రాయ సేకరణతో మాకు చక్కని మంచి పొల్యూషన్ లేని వాతావరణం కావాలి, నకిలీ మందులు, నకిలీ ఈ సరుకులు అంటే ఈ కల్తీ సరుకులు మాకొద్దు, మందులు లేకుండా సేంద్రియ ఎరువులతో పండించాలి అనే దాని మీద మనకు మంచి ఆహారం కావాలంటే, మనకి మంచి నీళ్లు కావాలి, మంచి ఇల్లు కావాలి, ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి. జనాభా ప్రాతిపదికల్లో మనకు రాజకీయాల్లో, వ్యాపారాలు అన్నింటిలో కూడా సామాజిక న్యాయం జరగాలి. ఇది అందరికి ఇష్టమే. ప్రజలకి దృష్టికి వెళ్తే అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చేస్తారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఎక్కువ సంవత్సరాలు అయితే ఈ ప్రపంచంలో బతకడం కష్టం. 5G నెట్వర్క్ వచ్చింది. రేడియేషన్ వల్ల చాలామందికి క్యాన్సర్ వచ్చింది. చాలామంది ట్యాబ్లెట్ లేకుండా బతకలేకపోతున్నారు. వ్యాక్సిన్ వల్ల చనిపోతున్నారు. ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు అమ్ముతున్నారు. డ్రగ్ మాఫియా, మెడికల్ మాఫియా, గంజాయి, కొకైన్, హెరోయిన్, కల్తీ కారంలో ఇటీరాల పొరి కలుపుతున్నారు. పసుపు మొత్తం కల్తీనండి. మనం ఎక్కువ బతకం. చాలామంది త్వర చచ్చిపోతున్నారు. చూడండి, ఫ్లెక్సీ బోర్డుల మీద 45-50 సంవత్సరాలు చచ్చిపోతున్నారు. కొద్దిగా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి, జ్ఞానం కలిగలేదు, కొద్దికాలం బతుకుతున్నారు. కానీ ఏఐ రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది. ఇక మనకు మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్లు కూడా లేదు. డిజిటల్ ఇండియా, నగదరహిత పరిపాలన అన్నాడు మూర్ఖుడు, దుర్మార్గుడు ఈ నరేంద్ర మోడీ, చదువులేని మూర్ఖుడు. 1 నేషన్ అన్నాడు, ఒకే దేశం అంట, హిందూ దేశం అంట. ఈ 3 రంగుల జెండా వద్దు, జాతీయ జెండా వద్దు అన్నాడు. కాషాయ జెండా అంట. భారత రాజ్యాంగం వద్దు, మనుధర్మ శాస్త్రం అంట. హిందీ భాష మాట్లాడాలంట. ఆంధ్ర తెలుగే మాట్లాడుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడకూడదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియకూడదు అంట. ఇంత ఇటువంటి పరిస్థితులు ఉన్నాం. మనం అడగాల్సిన మంచి డిమాండ్లు ఉన్నాయి. మనందరం కూడా ఈ భారతదేశాన్ని స్వర్గసీమగా మార్చుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని మనం మాట్లాడలేకపోతున్నాం. ఈవీఎంలో వద్దు, బ్యాలెట్ ద్వారా పెట్టండి. ఇప్పుడు ఈ రాజకీయాలు ఉన్నవాడు ఎవడు కూడా రాజకీయ ఎమ్మెల్యేలకు అరువులు కారీళ్ళు, కుటుంబ రాజకీయాలు. అంటే జనాల్లో పుట్టుకొచ్చేవాడు నాయకుడు అవుతాడు. కానీ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కొడుకు మనవడు ఎమ్మెల్యే కాదు. వాళ్ళకి కష్టం తెలియదు. అదేముంది, అన్యాయంగా అక్రమంగా చేసి సంపాదించేస్తాడు 100,000 కోట్లు. ఆడికి పేదోడు ఆకలి బాధ ఏం తెలుస్తుంది? తింటాడు, ఏసీ రూమ్లో పడి ఉంటాడు. కష్టం విలువ తెలియదు. కాబట్టి వ్యవస్థను మార్చుకుందాం. మనం కోరుకోవాల్సింది ఏంటంటే, జర్నలిస్టుల్ని ఎమ్మెల్యేలుగా మనం పెట్టుకోవాలి. ఎంఏ పాలిటిక్స్ చేసిన వాడిని ఎమ్మెల్యే మనం అటువంటి వాళ్ళకి ఇవ్వమని అనాలి. ఈ చదువు లేని వాళ్ళకి, ఆర్థిక నేరస్తులకి, దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్న వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకూడదు.
ప్రజలు కూడా వీళ్ళకి టికెట్ ఇవ్వని కూడా చేయాలి. ప్రొఫెసర్లకి, అంబేద్కరిస్టులకి. ఇప్పుడు ఈ హైందవ శంకరరావు హైందవుల్లో కూడా ఇప్పుడు కొంతమంది స్వామీజీలు ఉన్నారు, భారత రాజ్యాంగాన్ని గౌరవించే స్వామీజీలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు తీసుకురావాలి. స్వామీజీలు హైందవుల్లో కొంతమంది పూజారులు ఉన్నారు, చాలా జ్ఞానంగాల వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఏ పూజారి అయితే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడో హైందవ సోదరులు అటువంటి వాళ్ళని, క్రైస్తవుల్లో మంచి బైబుల్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఓఫీర్ గారు, లేకపోతే షాలేం రాజు గారు, జాషువా డానియేల్ గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సామాజిక స్పృహ అంటే సామాజిక న్యాయం, రాజకీయాలు తెలిసి రాజరికం తెలిసిన వాళ్ళని, పాస్టర్లో కొంతమందిని, పూజారులో కొంతమందిని, ఇమాముల్లో కొంతమందిని, రఫీ గారు అని ఇలాంటి మహానుభావులు ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకుంటే ఈ దేశం బాగుపడుతుంది. అంతేగాని అంతా ఒకటే అంటాడు. కాసేపు పవన్ కళ్యాణ్ నేను క్రైస్తవుని అంటాడు, బాప్తీసం తీసుకున్నాను అంటాడు, నేను ఒంగోలులో చదివా, చీరల్లో చదివా అంటాడు, నేను మసీదుకి వెళ్ళాను అంటాడు. పచ్చి అబద్ధాలు. ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం. సినిమా యాక్టర్లు అసలు రాజకీయాలు రానివ్వకూడదండి. ఏంటి, సినిమా చూసి ఆనందించండి. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నటించినట్టు ఇక్కడ నటిస్తారు. సినిమాలో హీరో, బయట విలన్. వీళ్ళు ఎప్పటికన్నా ఒక్కడికన్నా క్యారెక్టర్ ఉందా వీళ్ళకి? ప్రకాష్ రాజ్ ఒకడు, సోను సూద్ ఒకడు, వెళ్తా లెక్క పెట్టు, ప్రభాస్ ఒకడు, మహేష్ బాబు ఒకడు. వీళ్ళు సమాజానికి సేవ చేస్తున్నారు. వీళ్ళు నాకు తెలిసి చిరంజీవి ఓ టైంలో చేశాడు, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకులు పెట్టి చేశాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, కాంగ్రెస్ విలీనం చేశాడు. మళ్ళీ జనసేన వాళ్ళ తమ్ముడు పెడితే ఇప్పుడు ఆయనకి కేంద్రంలో మంత్రి ఇవ్వడానికి చూస్తున్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు. ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక యథార్థత లేదు. రాజకీయాల్లో వచ్చేవాళ్ళు క్వాలిటీస్ ఉండాలి. భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్టు అంటే విద్య లేనివాడు కూడా పాల్గొనవచ్చు, కానీ వెనకమ్మ చూసుకోవాలిగా. నాలెడ్జ్ ఉంటుంది. ఒకడు ఏలుబోతుడు కూడా సీఎం చేశాడు. నాలెడ్జ్ ఉండాలి, జ్ఞానం ఉండాలి. మానవత్వం ఉండదు, దైవత్వం ఉండదు, ప్రేమ ఉండదు, నీతి న్యాయం ఉండదు. క్రూరత్వం కలిగినోడు పనికిరాడు. కాబట్టి రాజకీయ వ్యవస్థను బాగు చేసుకుందాం, ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని వ్యవస్థలు బాగు చేసుకుందాం. సహకరించండి. ఏదో నాన్నకెందుకులా ఆడెక్కడో మోగుతున్నాడు, ఆడితో మనం ఎక్కడ చేస్తాం అనుకోబాకండి. నేనున్నా, నేను వెనకాల ఉంటా, నేనేం ముందు రాను. ఎందుకంటే నేను మీడియా ముందుకు వచ్చినా వీళ్ళు చచ్చిపోతారు, డొల్లాడి చచ్చిపోతారు చాలామంది. ఇక్కడ దళిత నాయకులు, రాజకీయ నాయకులు, ఈ పాస్టర్లు చాలామంది డొల్లాడేసి చచ్చిపోతారు. వాళ్ళకి అసలు ఆటల్లో ఆగిపోతాయి. నేను రాజకీయాల్లోకి రాకూడదు, చర్చిలోకి రాకూడదు, రోడ్డు మీద రాకూడదు, అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే సోషలిజం అంటే నచ్చదు వీళ్ళకి, కుల నిర్మూలన అంటే నచ్చదు. కాబట్టి ఏంటంటే యువకులు అందరూ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా రండి. మీకు రాజకీయాల్లో ఒక నాలెడ్జ్ ఉన్న మీ యొక్క మేధాశక్తిని ఉపయోగించండి, దేశానికి, ప్రజలకు ఉపయోగించండి. ఇప్పుడు నేనున్నాను, నేను నిజంగా రాజకీయాలు పనికిరాను. ఒకవేళ వచ్చినా నన్ను నాలాంటి వాళ్ళని ఎంతోమంది వెళ్ళిపోయారు, ఎంతోమంది జర్నలిస్టులు చంపారు, ఎంతోమంది ప్రొఫెసర్లు చంపారు, మేధావులు చంపారు. వీళ్ళు ఈ దేశానికి, మనువాదులకి, కులానువాదులకి, ఈ దొంగ భాషలకి, వీళ్ళకి నాలాంటి వాళ్ళు నచ్చరు. ఎందుకంటే వీళ్ళకి అర్థం కదా. నాలాంటి వాడు ఒక్కడు కూడా పార్లమెంట్కి వెళ్ళనివ్వరు, ఒక్కడు కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వరు, తెలుసు. ఒకవేళ ఏదన్నా తెగించి వెళ్ళినా అసలు అడుగు పెట్టనివ్వరు. ఈ లోపే దాడి చేసేస్తారు. అట్లా ఎన్నో జరిగినాయి. నేను రమ్మన్నా రాను. కాబట్టి ఏంటంటే దేశం మీద ప్రేమతో అందరూ బాగుండాలండి. యేసుక్రీస్తు ప్రేమతో, యేసుక్రీస్తు వ్యక్తిత్వం చెబుతున్నా. క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ కూడా రండి, రాజకీయాల్లోకి రండి. వీళ్ళెవరు పనికిరారు. ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లు కానీ, మాజీలు అనేవాడు ఎవడు పనికిరాడు. మాజీ ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీ కానీ, మాజీ కార్పొరేటర్లకు వీళ్ళు ఎవ్వరు కూడా పనికిరారు. కొత్త వాళ్ళు పెట్టుకుందాం. కార్పొరేటర్ల కాడి నుంచి అందరిని కొత్త వాళ్ళు పెట్టుకుందాం. రండి, ముందుకు రండి.
మీ వార్డులో మీరు వర్క్ చేయండి. ఆడ మాజీ అయితే మళ్ళీ నువ్వు డబ్బులు పెట్టుకుని మళ్ళీ నువ్వే రావాలి, ఇంకొక కొత్తోడికి అవకాశం ఇవ్వా. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్యమాన్ని మనం తీసుకొద్దాం, సంస్కరణ ఉద్యమాన్ని. ఉంటాను. అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. గుడ్ నైట్.